Hello all. Today we have Prasanna, my PG friend. So he is working as a senior consultant in data analytics. Hi Prasanna. హాయ్ సుమన్ ఎలా ఎట్లున్నావు? ఉన్నావు? యా బాగున్నా. పోతుంది అలా పోతుంది లైఫ్ అయితే. బండి Disturbance నడుస్తుందంట. లేకుండా నడవాలి కదా. అంతే అంతే. అట్లే సరే కానీ నీ ఇంట్రో స్వీట్ అండ్ షార్ట్. సో మెయిన్ గా నీ యొక్క ఒపీనియన్స్ వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఈరోజు. సో నాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఏంటంటే నీ గురించి నీకు ఎంత తెలుసు ఇదే నాకు అనుకుంటున్నావు? కావాల్సింది. నా గురించి నాకా ఐ మీన్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10. 1 to 10 9. అవునా? సో ఓకే, ఒక 3 words లో చెప్పు నీ గురించి. 3 words లో నా గురించి కామ్ అండ్ కంపోస్ట్. రెండు అయిపోయినాయి, ఇంకోటి అండ్ కూడా ఇంకో అండ్ కూడా ఉంది కదా. వచ్చేది లెక్క మూడు వచ్చినాయి. కామన్ కంపోజ్డ్ అంటే కంపోస్ట్ అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే, అంటే ప్రశాంతంగా ఉంటావు, ఎవడన్నా రెచ్చగొడితే రెచ్చిపోతాను అంటే అంటే బేసిక్ గా మన లెవెల్ ఆఫ్ ఫ్లో మనకు ఉంటది, కానీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి డెసిషన్స్ తీసుకోవడం కానీ పక్కని గెలకడం కానీ లేదా సైలెంట్ గా మన పని చేసుకోవాలా, ఈ పని చేయాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే స్పెసిఫిక్ గా ఇది చేయాలి అన్నట్టు ఉండదు మనకి. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సిచ్యువేషన్ ఇంకా దొరికినప్పుడు దున్నడం పిన్నడం ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. సిచ్యువేషన్ పర్మిట్ చేయాలి మనకంటే. 85% అంటే రీసెంట్ గా తెలుసుకున్నావా, చిన్నప్పటి నుంచి అదే ఫ్లోలో ఉన్నావా? చిన్నప్పటి నుంచి అనుకో. ఇంకా నేను 4th class నుంచి స్టార్ట్ అయింది. బేసిక్ గా అప్పుడు ఒక డిస్టర్బెన్స్ ఉండే ఫ్యామిలీలో. అప్పటి నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది అన్నట్టు. ఇంక ఎటు పోయినా నేనే ఉండేది ఎక్కువ మోస్ట్లీ. బేసికల్లీ టూ ఇంట్రోవర్ట్ అన్నట్టు. అప్పుడు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలో అర్థం కాక నా మీద నేనే కాన్సన్ట్రేట్ చేశాను. అది మ్యాటర్. ఇలాంటి జరగడం మంచిదేలే కానీ. సో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అన్నా కాబట్టి నో కామెంట్స్ ఆన్ దట్. నీ డిస్టర్బెన్స్ అయితే అడిగేటో ఏందిరా అని. బట్ మనకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాలేజ్ కు డిస్టర్బెన్స్, క్లాస్ కు డిస్టర్బెన్స్ పెట్టుకోవచ్చు. మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అంటే చిన్న వయసులో ఏమైనా జరిగితే మంచిగా ఎఫెక్ట్ పడింది కదా. అంటే నాకు కూడా జరిగిందిలే, దానివల్ల చాలా గట్టిగా ఎఫెక్ట్ పడింది. కానీ సో అంటే మనం లూజ్ అయ్యేది లేని టర్మ్ లో పడ్డదనుకో ఈజీ అయిపోద్ది ఇంకా మనకు. సో ఎట్లాంటి ఇప్పుడు సపోజ్ మనకు పెళ్ళయి పిల్లలు వచ్చారనుకో, అప్పుడు నువ్వు ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయినావంటే అప్పుడు నువ్వు తీసుకోలేవు. బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఏమైపోతారు వీళ్ళని ఇదంతా ఆలోచించాలి. అదే చిన్నప్పుడు గట్టి దెబ్బలు పడ్డాయి అనుకో, అప్పుడు ఏముండదు కోల్పోవడానికి, మహా అయితే పరువు తప్ప కథం విత్ కరేజ్ వస్తుంది. అది ఒక పాటలోకి వచ్చినామంటే ఎవడు ఆపడం మనం, ఎవడు ఆపినా పట్టించుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవడు ఆపినా పట్టించుకో. ఓకే, మరి ఏంటి నీకేమైనా వీక్నెస్ ఉన్నాయా? ఉన్నాయిగా వీక్నెస్ ఉన్నాయా, చెప్పుకుంటావా ఏమన్నా? ఎందుకు ఎవడైనా వాడుకుంటాడు? లేదు, నాది నాకు తెలుసు. బేసిక్ ఏంటంటే వీక్నెస్ ఇన్ ద సెన్స్ నాకు ఫుల్ రిచ్ ఉండాలనేది ఒక వీక్నెస్. ఇంకోటి బైక్స్ వీక్నెస్. ఓకే, అంటే బైక్స్ అంటే ఇష్టం. ఇప్పుడు నీకు మంచి బైక్ దొరికితే ఇంక ఇష్టం వచ్చినట్టు తిరగడం అంట. అసలు మంచి బైక్ దొరికి ఫైనాన్షియల్ గా ఆలోచించకుండా ఉండొచ్చు అంటే వెళ్ళిపోతా, మాయమైపోతా. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కనిపిస్తుంది ఇంట్లో. నువ్వు ఇంతవరకు తోలిన బైక్ లో మంచిగా నీకు నచ్చిన బైక్ ఏది? నాకు ఇప్పటిదాకా నచ్చిందంటే ఎఫ్జీఏ ఇష్టం నాకు బాగా బైక్. ఓకే, మిగతా ట్రై చేయలేదా? లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లేదు, వేరే ట్రై చేసా. ఎఫ్జీ ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఏమన్నా చేయొచ్చు అని చెప్పి. ఎందుకట్లా? అంత కంఫర్ట్ ఇస్తుందా బైక్? కంఫర్ట్ తో పాటు పవర్ రెండు ఆఫర్. ఇప్పుడు వేరే బైక్స్ అంటే దీని బ్యాక్ టైర్ కొంచెం విడుతున్నా ఇట్లా యూ షేప్ లో ఉంటుంది. సో ఏంటంటే నువ్వు పడుకోవచ్చు, దాన్ని బండ పెట్టవచ్చు, లేకపోతే ఏమన్నా చేయొచ్చు. అంటే నీకు టైప్ ఆఫ్ షేకింగ్ రాదు. 45 degrees వెళ్ళినా కూడా ఓకే, నా కంట్రోల్లోనే ఉంది ప్రపంచం మొత్తం అనిపిస్తుంది. కరెక్ట్. చిన్న టైర్లు అయితే కింద పడతాను భయం ఉంటది.
పెద్ద టైర్ కాబట్టి అదే కూడా మిస్టేక్ అయితే హ్యాండిల్ ఉంటది చేసుకుంటా. కదా, అది దాన్ని హ్యాండిల్ చేస్తే సపరేట్ చేస్తుంది కాబట్టి మనకి ఏ ఫోర్స్ కానీ అంత పైకి రాదు, మనకు తెలియదు. సో ఆ కంఫర్ట్ లా ఎస్జీ అంటే ఇంట్రెస్ట్. ఓకే. డ్రీమ్ బైక్ ఏమైనా ఉందా? ఇది కొందాం అది కొందాం అంటే డబ్బులు డ్రీమ్ పక్కన బైక్ పెట్టు. ఉంది, డ్రీమ్ బైక్ స్ట్రీట్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్, ఏందది? ట్రైమ్ స్ట్రీట్ ఓ ట్రిపుల్ ఆర్ ట్రయం అని ఒకటి స్ట్రిప్లర్. ఉంటుంది. ఓకే ఓకే. అదే అదే ఇటు సైడ్ 2 సైలెన్స్, ఇటు సైడ్ 2 సైలెన్సర్లు వస్తాయి అదేనా ఏంది? కాదు, ఒక సైడే ఉంటాయి సైలెంట్, కాకపోతే హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇన్డెప్త్ డీటెయిల్స్ మనకు కాకుండా కావాల్సిన పవర్ ఉంది. పర్ఫెక్ట్ మనకు కావాల్సింది ఉంటుంది. ఇట్లా అట్లా ఆ సౌండ్ ఇస్తే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది చూసినావా, ఏటీఎం లోకి వెళ్ళినాక మెషిన్ సౌండ్, 31st రోజు ఒక మెసేజ్ సౌండ్, అలాంటి సౌండ్ అన్నట్టు ఇది కూడా. సరే సరే. ఎవరైనా పంపించినారా ఏంది మళ్ళీ 31st మెసేజ్? అయిపోయింది కదా రీసెంట్. 31st రీసెంట్ గానే అయిపోయింది కదా. 31st ఏం మెసేజ్ వస్తుంది? శాలరీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. అది కాదమ్మా, అది కాకుండా శాలరీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ చాలు. ఓకే, అంతే అంతే. అవును, ఎప్పుడు నీ ఫస్ట్ శాలరీ? ఐ మీన్ ఫస్ట్ జాబ్, ఫస్ట్ నీకు డబ్బులు పడింది? జాబ్ 2018 కాదు, మన కాలేజ్ 19 లో స్టార్ట్ అయింది కదా, 18 లో అయితే 18 సెప్టెంబర్ అక్టోబర్. ఓకే, అంటే పీజీ చేయకముందు ఐ మీన్ జాబ్ చేసా? పీజీ చేయకముందు ఒక జాబ్ చేసిన, 3 నెలలు చేసినాక చేయబుద్ధి కాలేదు, తర్వాత పీజీకి వచ్చిన. ఓకే, ఏమైంది మళ్ళీ ఫస్ట్ శాలరీ ఏంటి? ఐ మీన్ ఫీలింగ్ ఎగిరిపోయినాయి అన్ని, డిస్కషన్ ఏం లేదు, అంతే సింపుల్ గా. ఎక్కడున్నావు అప్పుడు? ఐ మీన్ ఆ మెసేజ్ వచ్చినప్పుడు? అంటే నేను ఆ మెసేజ్ వచ్చినప్పుడు పడుకొని ఉన్నా, నేను మార్నింగ్ లేసరికి మెసేజ్ వచ్చింది, పడింది. ఆ రోజు లీవ్ పెట్టేసా, చిల్ అయ్యావు. అప్పుడు హైదరాబాద్. అవును, నెక్స్ట్ ఏంటి? నువ్వు సింగర్ ఏని అన్నావు కదా, ఐ మీన్ బ్రౌన్ అండ్ బాటమ్. ఏం జరుగుతుంది అక్కడ? ఐ మీన్ మీ ఫాదర్ కూడా అక్కడే వర్క్ అన్నావు కదా. కోర్ అంటే ఓన్లీ ఎక్స్ట్రాక్షన్? ఎక్స్ట్రాక్షన్ అండ్ సెల్లింగ్, అంతే. ఎక్స్ట్రాక్షన్ జరుగుద్ది, అక్కడ నుంచి స్ప్లిట్ చేస్తారు, అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటది. ఓకే, వెళ్ళావా ఎప్పుడైనా? చూసావా ఎన్టీపీసీగా? ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారు అవన్నీ? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఫస్ట్ లైన్ అంటే వీళ్ళు వెళ్ళి తవ్వేది ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని, దాని తర్వాత ఒక మిషన్ వచ్చింది కట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇంకొన్ని బాంబ్ బ్లాస్ట్ వల్ల జరుగుద్ది. 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మైన్, ఒకటి ఓపెన్ క్యాస్ట్ అని చెప్పేసి. మైన్ అంటే ఇప్పుడు ఎర్త్ లేయర్ ఇది అనుకో, ఇట్లా స్లాంట్ లో వెళ్తారు లోపలికి, ఇది మైన్. ఓపెన్ క్యాస్ట్ అంటే మనకు వెల్ ఫార్మాట్ లో ఫార్మ్ అయింది, మట్టి పక్కకు పడేసి క్వారీలా అంటారు చూసినావా, ఆ ఫార్మాట్ లో ఉంటుంది ఓపెన్ క్యాస్ట్ ఇది. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది అన్ని. చిన్నప్పుడు ఎగ్జైట్ అయ్యా, అంతకుముందు ఎలా చేసేది, ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ తో పాటు వెళ్ళొచ్చు, సండే అప్పుడు ఎలా చేస్తారు, మనకు హెల్త్ చెకప్ చేసి ఎలా చేస్తారు చూడడానికి. అప్పుడు యాంగ్జైటీలో మీ నాన్న కూడా ఆడే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సరిపోయింది, ఈజీ అయిపోయింది ప్రాసెస్, అది కూడా కవర్ అయిపోయింది అట్లా. ఓకే, అండ్ మీ కాలేజ్ ఏంది అఫిలియేటెడా జేఎన్టీహెచ్ కి? జేఎన్టీఏ మాది. జేఎన్టీఏ ఏమంటే పక్కన పెట్టినారు అంతే, సబ్ బ్రాంచ్. ఇప్పుడు జేఎన్టీ హైదరాబాద్ కింద ఇవన్నీ, ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కదా, దాని కింద కాకినాడ, అనంతపూర్ వస్తుంది, కొండగట్టు, మా కాలేజ్, అట్లా సబ్ బ్రాంచ్ లాగా లెవెల్ 2 అనుకో. ఓకే ఓకే, అంటే పేపర్లు కరెక్షన్లు అన్ని వాళ్ళే కదా? అన్ని జేఎన్టీహెచ్ కి వస్తాయి, అఫిలియేటెడ్ కాకుండా వీళ్ళ సబ్ బ్రాంచ్ లాగా, మెయిన్ సబ్ బ్రాంచ్. ఎప్పుడైనా వెళ్ళావా జేఎన్టీకి? హెచ్ ఇక్కడే పక్కన మా రూమ్ దగ్గర, కావాలంటే రావచ్చు. అండ్ జేఎన్టీహెచ్ కి స్టార్టింగ్ 2013 లో వెళ్ళిన ఒకసారి స్టార్ట్, అప్పటి నుంచి అప్పుడప్పుడు వెళ్ళేది. ఇంకా ఫ్రెండ్స్ ఎంటెక్ చేసినప్పుడు వాళ్ళ రూమ్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి, అక్కడే వెళ్ళి. ఓకే, సో మంచి గ్యాంగ్ ఉందంట హెచ్ లో? ఇప్పుడు బయటకు వచ్చేసారులే అందరు, 2-3 years బ్యాక్ ఉండేది, మన కాలేజ్ స్టార్ట్ కాక ముందు, 19 బిఫోర్ అనుకో. ఓకే, నీ రోల్ నెంబర్ గుర్తుందా? జేఎన్టీదా ఉంది, చెప్పాలా? 10VD1A0228. గుర్తుందే, దీని బట్టి త్రిబుల్ అని తెలిసిందిలే. 228 అనా? అది అడిగితే నేనే చెప్తా కదా, అది ఆల్రెడీ తెలుసులే. ఎందుకంటే త్రిబుల్ చేసుకున్నా? ట్రిపుల్ ఏంది? ఐ మీన్ త్రిబుల్ ఏం తీసుకున్నా? ట్రిపుల్ అంటే అప్పుడు గైడెన్స్ లేక ట్రిపుల్ మెకానికల్
ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అని చెప్పేసి ప్రిఫర్ చేస్తారు అన్నట్టు. ఓకే, నాకు అట్టే సిఎస్ ఎవర్ గ్రీన్ అని చెప్పినారు. అట్లనే ఉంటాయి అసలు. బీటెక్ తీసుకునే తప్పుడు అని అడిగితే తర్వాత అంతా అసలు మళ్ళీ ఏం చేస్తావు ఏదైనా బీటెక్ చేయకుండా? కానీ ఫస్ట్ థింగ్ అంటే ఎవరికి లేని క్లారిటీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సింది మనీ. యా, అవునా? నాకు కావాల్సింది మనీ. నువ్వు ట్రిపుల్ చదువుతుంది, సిఎస్సి చదువుతుంది, ఏ కాలేజ్ అయినా అంటే ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది అది. మనీ. ఇప్పుడు హైదరాబాద్లో దోశ బండి పెట్టుకున్నాడు, వానికి మనకంటే ఎక్కువ వస్తాయి. ఓపెన్గా మాట్లాడుకుంటే యాజ్ ఐటీ ఎంప్లాయీ మన ట్యాక్స్లు అన్ని పోను, వానికి ఎక్కువ వస్తుంది. అవును, మన కానీ దగ్గర అట్లా అదే చెప్తున్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ యాక్సెప్ట్ చేయక పేరెంట్స్ అందరు ఏంటంటే ఏదో ఒకటి చేపియాలి దాంట్లో. ఇప్పుడు ఎట్లా సపోజ్ ఒక 10th స్టూడెంట్ నువ్వు గైడ్ చేయాలనుకో, ఏం ఆలోచిస్తాం మనం? ఫస్ట్ వీడు చదువుతా లేదా నాకు క్లారిటీ లేదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చేయాలని చెప్పి చెప్తాం. మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఎంపీసీ. క్లియరా? ఎంపీసీ దొరికినావా? ఎంపీసీ నుంచి బయటకు వచ్చినాక దాంట్లో సగం మంది బీటెక్ చేయాలనే ఉంటారు. దాని తర్వాత సరే ఇంకెవరన్నా అడిగినావు, మనలాంటివన్నీ అడిగిన మళ్ళీ వాడేంది వీడు ఏమవుతాడో తెలియదు, వాడికి మల్టిపుల్ ఆప్షన్స్ చేయాలి కాబట్టి డిగ్రీ చేస్తే కష్టం. బీటెక్ అంటే నువ్వు గవర్నమెంట్ ట్రై చేసుకోవచ్చు, ఇటు సాఫ్ట్వేర్ అడుగుతారు, అదే ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. బీటెక్ చేయరా అంటారు. బీటెక్ ఏ బ్రాంచ్ అంటే ఏదో చేయపోరా అంటారు. మన అదృష్టం కొద్దీ దీన్ని ట్రిబుల్ ఈసీఈ సిఎస్సిలా పడ్డా సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా వస్తుంది. బాలేక మెకానికల్ సివిల్ పడ్డాడు అనుకో కొంచెం కష్టపడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ దాని తర్వాత ఏం చేయాలో చెప్పరు. జాబ్ వచ్చిందా అని అడుగుతారు. జాబ్ వచ్చిందా, ఎంత వస్తుంది, పెళ్లి చేసుకుంటావా, కథ క్లోజ్, కానీ చాప్టర్ క్లోజింగ్. ఇప్పుడు నువ్వేమన్నావు దోశ బండోడికి ఎక్కువ వస్తుంది అన్నావు కదా, కానీ 1000 మంది పెడితే దాంట్లో 2కో 3కో బాగా జరిగింది. కానీ మన లాంటి వాళ్ళు 10,000 మంది సాఫ్ట్వేర్ వెళ్తే 10,000 మందికి మంచిగా లైఫ్ జరుగుతుంది కదా. అదే నేను చెప్పేది. ఇప్పుడు నీకు ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరు ఇదే ప్రిఫర్ చేస్తాను. నీ ప్రొఫెషనల్ ఇప్పుడు సరే ఒకటి పెట్టినావు, నువ్వు అసలు చదువుకోలేదని అనుకో. చదువుకోలేదంటే దోశ బండి పెడతావు, సక్సెస్ కాలేదు. బర్రెలు కాస్తావు, పాల వ్యాపారం పెట్టచ్చు, సక్సెస్ కాలేదు. ఇంకేదేదో ట్రై చేస్తావు, ఒక దాంట్లో అవుతుంది. అంటే ఏంటంటే నువ్వు అన్ని ట్రై చేస్తే నీ ప్యాషన్ నువ్వు వెతుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంది, నీకు సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే నీకు ఒక్క దాంట్లో ఎక్స్పర్టీస్ ఉందిరా. నువ్వు ఫిట్నెస్ ఫ్రీక్ కదా, నీకు ఫిట్నెస్ ఫ్రీక్ మంచి, నీకు ఫిట్నెస్ మీద ఐడియా ఉంది, నువ్వు ఒక జిమ్ పెడితే దాన్ని బాగా డెవలప్ చేయగలుగుతావు. కానీ ఇప్పుడు ఏమైంది, నేను తీసుకొని సాఫ్ట్వేర్ వచ్చేసరికి అందరితో పాటు సమానంగా నువ్వు నేను సమానం అయితే ఇద్దరికి సేమ్ శాలరీ వస్తుంది. కానీ నీ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు నన్ను దాటిపోతావు. ఆ ఛాన్స్ నీకు ఇవ్వలేదు లైఫ్. చిన్నప్పుడే దాని గురించి ఆలోచించాలంట. చిన్నప్పుడు ఆలోచన కొంచెం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎట్లా అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసినోడు ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారు, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాడు 5 స్టార్ దాంట్లోనే పని చేయాలంట. అదే వాడు దోశ బండి పెట్టుకోవచ్చు కదా. వానికి తగ్గ ఫుడ్ రెసిపీ పెట్టుకుంటే ఏంటంటే రెండు సేమ్, వాడు చదివిన చదివే వాడు పని చేస్తాడు. కానీ ఏంటంటే అటు బోనియర్ ఇటు బోనిస్తారు. అన్ని దారిలో క్లోజ్ చేసి ఒకటే దారిలో పోవాలంటే 100 మంది పోతారు, మనం పోతాం. అంటే అది సేఫ్ ఆప్షన్ కదా. అంటే ఇంకా నీకు సేఫ్ ఆప్షన్ కావాలి అనుకుని ఇంతకుముందు చెప్పినా కదా 31st రోజు ఒక మెసేజ్ వస్తుందని. ఆ మెసేజ్ రావాలి, నేను దాంతోనే సాటిస్ఫైడ్, లైఫ్ లో ఏం అచీవ్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఎందుకంటే నీకు జాబ్ ఉంది, ఏసీ జాబ్ ఉంటుంది, నీకు కావాల్సినప్పుడు శాలరీ పెరుగుద్ది, అమ్మాయి వస్తుంది, పెళ్లి చేసుకుంటావు, పిల్లలు పుడతారు, అది పోద్ది ఒక ఫ్లోలో. ఏంటంటే ఇది నేను చెయ్యాలి అని ఇంటెన్షన్ రాదు. మండే రోజు లేస్తావు, మేనేజర్ గారిని తిడతావు, సాటర్డే కోసం ఎదురు చూస్తావు. ఫ్యాక్టే కదా, అదే జరుగుద్ది. ఇప్పుడు అది కాకుండా నీకు స్పెషల్ గా కొందరికి ఉంటుంది జిలిపేర్లు అంటే మరీ లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు, నేను డబ్బులు కావాలి ఎదగాలి అనుకున్నాడు. ఏంటంటే దీంతో పాటు కొన్ని ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మా డాడీకి 4 కోట్లు ఉన్నాయి అనుకో ఫర్ సపోజ్. నేను ఏమనుకుంటా, ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న టైంలో పెళ్లి కావాలి కాబట్టి జాబ్ చూస్తారు, నేను దానికే ట్రై చేస్తాను. ఏదో ఒకటి 10,000 12,000 వాడు వచ్చినాడు, ఎంత జీతం బాబు అంటే నాది 12,000, మా 4 కోట్లు ఉన్నాయని చెప్తాను. వస్తుంది, పెళ్ళి అవుతుంది, 2-3 నెలలు అయిపోయినాక నేను చెయ్యా జాబు క్లోజ్. అంటే ఏంటంటే ఉన్నాడు దీని గురించి ఆలోచించాడు, లేనోడు ఏంది నేను ఏదో చేయాలి కానీ మనకి ఏంటంటే టైం దొరకదు ఇలాంటి ప్రాసెస్ లో పడ్డప్పుడు. మనం మాత్రం ఏం చేస్తాం, సో ముందే నేర్చుకోవాలంటే ఏం చేస్తావు? అంటే నీకు చిన్నప్పుడు ఆబ్వియస్గా తెలియదు కదా, ఏమేమి ఉన్నాయో తెలియదు. అంటే ఫస్ట్ నువ్వు ఒక ప్యాషన్ ఎత్తుకోవాలంటే అసలు ఏమున్నాయో తెలియాలి. ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమేమి చెయ్యొచ్చు, అవన్నీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి కదా. ఓకే, అయితే దానికి నాకు తెలిసిన జరిగిందంటే ఫస్ట్ థింగ్ నువ్వు నీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అది ఎట్లా అంటే ఇప్పుడు
మన దాంట్లో మన బ్యాచ్ లా అంటే మన కాలేజ్ కాదు, నీ బ్యాచ్ మేట్స్ కానీ నా బ్యాచ్ మేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాడు వచ్చినోడు సాఫ్ట్వేర్ వచ్చినా మనం ఇద్దరు ఈక్వల్ అంటావా? ఈక్వల్ నేను అన్నట్లు కాదు. ఎందుకు చెప్పాలా? కింగ్ కి కాంకరర్ కి తేడా తెలుసా? కాంకరర్ కింద చాలా తెలుసు మంది కదా. కింగ్స్ ఉంటారు, కింగ్ ఒక్కడే ఉంటాడు. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే కింగ్ అనేటాడు ఒక రాజ్యాన్ని గెలిచి కింగ్ అయ్యి అక్కడే ఆగిపోతాడు. కాంకరర్ అనేటాడు యుద్ధాలు చేస్తూ పోతాడు. ఇప్పుడు అదే గవర్నమెంట్ అంటే వాళ్ళకి అపోజిషన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకున్నాను అనుకో, వాడు ఒక టైం ఫ్రేమ్ లో కష్టపడతాడు, వాని లక్ ఫ్యాక్టర్ ఏదో ఫ్యాక్టర్ జాబ్ వస్తుంది. ఇంకేంటంటే వాని యుద్ధం అయిపోయింది అక్కడికి. ఇప్పుడు నిన్ను నన్ను తీసుకుంటే డైలీ ఒక యుద్ధం చేస్తావు. మేనేజర్ గానే హ్యాండిల్ చేయాలి, క్లయింట్ ని హ్యాండిల్ చేయాలి, పని చేయాలి, ఫైనాన్షియల్ చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ వాడికి బయటికి కూడా పోతే ఉంటాయి మనకు కదన్న ఒక పనులు. ఏది వానికున్న వాడు వానికి టైప్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పెక్ట్ దొరుకుద్ది. వానికి అంత ప్రెజర్ ఉండేది, తీసేస్తారని ప్రెజర్ ఉండేది. నీకు ఉండదా? నీకు 20 లక్షలు పోయినాక నీకు ఫస్ట్ ప్రెజర్ ఉండేది అదే కదా. ఓకే. అంటే అంటే ఇప్పుడు తక్కువ జీతంగా ఇది పాయింట్ ఏంటంటే వాళ్ళని తీసేయాలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాడు కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం ఉండదు, వాడంత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఈజీగా మైండ్ సెట్ ఏమైపోతుంది, వచ్చిన అక్కడ ఫ్లో లాక్ వెళ్తూ అయిపోద్ది. ఉంటాడు. నీ మైండ్ సెట్ ఏంటంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటది. ఓకే నాకు ఇది కాకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏమంటే ఇస్తావు. మళ్ళీ మన దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ తీసుకో, ఫస్ట్ జాబ్ వచ్చినోడు డిఫరెంట్ గా ఉంటాడు, ఒక 2-3 years గ్యాప్ తో జాబ్ వచ్చినోడు డిఫరెంట్ ఉంటాడు. వాడికి అది 2-3 ఏళ్ళు తెలుసా? మంచిగా అందుకేందంటే 2-3 నెలలు అంటే బ్యాక్ టు బ్యాక్ వాడు రూమ్ లో ఉన్నా కూడా 15th కల్లా డబ్బులు అయిపోతాయి. 15 రోజులు డబ్బులు ఉండే చేతిలో. ఏం చేయాలి? వాడిని ఇంటర్వ్యూస్ ఏమంటే 10-15 ఇంటర్వ్యూలు ఇస్తాడు. అదే ఫస్ట్ డైరెక్ట్ కాలేజ్ అయిపోతే జాబ్ వచ్చినాడు ఏం చెప్తాడు, 4 కాదు 5 years ఒకటే కంపెనీలో ఉంటాడు. వాడు బయటికి రావడానికి భయపడతాడు ఫస్ట్ వన్ కంపెనీ. పీపుల్ ని ఫేస్ చేయాలంటే అంటే డిఫరెంట్ ఫస్ట్ నువ్వు ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసినావు అనుకో అయిపోద్ది. సార్ నేను కూడా ట్రై చేసిన గవర్నమెంట్ జాబ్ రాలేదు, అదే నేను బయటకు వచ్చినా నా అదృష్టం ఇది అనుకుంటే ఇప్పుడు నేను దీంట్లో ప్లస్ పాయింట్స్ ఎత్తుకుంటాను. ఏంది శాలరీ పెరుగుద్ది ఇష్టం ఉన్నట్టు. అది ఇష్టం ఉన్నట్టు కాదు, నీ నువ్వు చూపించిన దాన్ని బట్టి పెరుగుద్ది. నీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుద్ది, పీపుల్ ని కలుపుతావు, ఫైనాన్స్. ఇప్పుడు అంతెందుకు ఎప్పుడైతే నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినప్పుడు నా ఫండ్ అంతా ఒకటే ఉండేది, జాబ్ రావాలి, జాబ్ వస్తే ఎక్కడి నుంచి అన్నా అసెట్స్ వస్తాయి. అర్థమైందా? ఐ మీన్ అమ్మాయి ఇట్లా ఈ ఫండ్ ఉంది. అదే వన్స్ నేను సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఐడెంటిటీకి వచ్చిందో అక్కడ నుంచి నా ఫైనాన్షియల్స్ గురించి ఆలోచించిన. ఓకే నాకు 10,000 వస్తే నేను ఎట్లా రిచ్ అవుతా, దీన్ని ఎట్లా చేయాలి అంటే నన్ను తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. ఫైనాన్షియల్ లిటరసీ గురించి కొంచెం కాన్సెప్ట్. ఇప్పుడు అటువంటి ఏమైతే ఆగిపోయేటుంది. ఎవడేం చెప్పినా ఏముంది, సార్ ఫోన్ చేశారు, సార్ మీరు ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా మీకు లోన్ ఈజీగా వస్తుంది అంటే ఇచ్చేయమ్మ 10 లక్షలు అంటే మనకి జీతం అవుతా అని తెలియదు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనం వెతుక్కుంటే ఏంటంటే మనకు రెంట్ ఎక్కువ ఉంటది, ఖర్చులు ఉంటాయి, మనకు సాటర్డే సండే అయితే రంగుల ప్రపంచం చూడాలి, బయటికి పోవాలి, మాల్స్కి పోవాలి, ఇన్ని చూసుకోవాలి. కాబట్టి కొంచెం క్లారిటీ తెచ్చుకో అంటే ఏంటంటే ఒక స్టెప్ తెలుసుకున్నాం, గెట్ ఆన్ అయినా. ఇట్లానే అన్ని ట్రై ఫస్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేయగలిగితే నీ ప్యాషన్ అనేది నీకు తెలుస్తుంది. సరే లీవ్ ప్యాషన్ అయితే ప్యాషన్ పక్కకు పెట్టినా కూడా ఇక్కడ కొంచెం డబ్బులు వస్తాయి, ఇంకా ఎక్కువ ఏం చేయాలనేది నువ్వు ట్రై చేస్తావు కదా, ఈ ఫీల్డ్ లోనే ఉండకుండా. డబ్బులు వచ్చినాయి అంటే ఎవడన్నా సలాం కొడతాడు, అదే అల్టిమేట్ అక్కడ. షార్క్ ట్యాంక్ చూసినావా? షార్క్ ట్యాంక్ చూస్తానా? ఏందది? షార్క్ ట్యాంక్ ఇండియాది. షార్క్ ట్యాంక్ ఏందది? అవును చాలా చోట్ల విన్నా, ఇన్స్టాలో కూడా పెట్టినారు. షార్క్ ట్యాంక్ ఏం లేదు, నార్మల్ స్టార్ట్అప్స్ ఉంటే మనం పోయి ఇప్పుడు కొందరు ఉంటారు ఇన్వెస్టర్స్, టాప్ మోస్ట్ ఫోన్ పే ఒకడు, బోట్ కంపెనీస్ వీళ్ళందరూ ఉంటారు. మనం వెళ్ళి మన ఐడియా చెప్తే వాడు ఓకే అనుకుంటే మనకు ఫండ్స్ ఇస్తాడు, కొంచెం ఈక్విటీ తీసుకొని. ఆ డీలింగ్ జరుగుతూ ఉంటాయి అక్కడ. అక్కడ ఏంటంటే ఇప్పుడు బోట్ వాడు ఉన్నాడు, వాడు 32 years కంపెనీ పెట్టిండు. వాడు కంపెనీ పెట్టిండంటే అంటే మనం ఏ ఫ్యాక్టర్ ఉన్నామో ఆ ఏజ్ గ్యాప్ లోనే ఉన్నాడు వాడు కూడా. అంటే వాడు ఏదో ఆలోచించింది, ఏదో చెయ్యాలి, నాకు ఇది సరిపోదు ఈ జీతం అనుకున్నాడు కాబట్టి బయటకు వచ్చింది. మనం సరిపోదు అనుకుంటే ఇక్కడనే ఉంటాం. అది మన ప్యాషన్ కాదు కదా. నేను పోయి హెడ్సెట్లు తయారు చేసుకుంటా అనుకున్నాను, ప్యాషన్ అయితే కాదు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఫస్ట్ ప్యాషన్ అని కన్సిడర్ చేసినప్పుడు నీకు థాట్ ఏమొస్తాయి, ఆర్టిస్ట్ కానీ పెయింటింగ్ కానీ ఇవి వస్తాయి. కానీ నేను ఒక బోట్ హెడ్సెట్ తయారు చేస్తా ఇదనే అసలు ప్యాషన్ కేటగిరీ కిందకే కన్సిడర్ చేయను. వాడు ఏదో ట్రై చేసిండు, క్లిక్ అయ్యిండు. అది ట్రయింగ్ ఇంపార్టెంట్. ట్రయింగ్ అండ్ ఫెయిల్యూర్ రెండు యాక్సెప్ట్ చేస్తే
ఏదైనా చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. పర్సనల్ ఒపీనియన్స్ కింద డిస్క్లైమర్ ఏం మర్చిపోకుండా. ఫస్ట్ లో వేస్తాను డిస్క్లైమర్, ఎవరిని ఉద్దేశించినవి అని చెప్పి. కేవలం ఫ్యాక్టే కదా అది కూడా. అర్థం అయితే పక్కకి వెళ్ళి ఆడుకుంటూ చెప్తా. అంతే అంతే. నాది యాక్చువల్లీ ఈ ప్యాషన్ మీద నాకు కూడా పెద్ద నమ్మకం లేదులే కానీ. ప్యాషన్ అని కాదు కానీ అంతే. ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ అల్టిమేట్. అది వచ్చిందంటే ఎవడైనా సలాం కొడతాడు, అది రావాలి అంతే. నేను రౌడీ అంటే కాలేజ్లో. ఏ కాలేజ్లో? మీ మా కాలేజ్? కాలేజ్లోనా? నేనే సిఆర్ అక్కడ. మనదే అవునా? సిఆర్ అంటే సిఆర్ నిజంగా ఏంద్రా నాకు తెలిసిన వాళ్ళందరూ సిఆర్ఏలో ఉన్నారు. అంటే నీకు అర్థం కావట్లేదు, నీ సర్కిల్ అంత హై రేంజ్ లో ఉంది. ఒక 60 మందిని రిప్రజెంట్ చేసే వాళ్ళతో అంటే నీకు అర్థం కాలేజ్ స్టాఫ్. నాది ఫస్ట్ బ్యాచ్ ఆ కాలేజ్ లో, 2010 లో స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్. ఓకే. ఐడెంటిటీ కూడా అట్టే ఓపెన్ చేసినావా? అంటే మన ఫస్ట్ బ్యాచ్ ఉన్న వాళ్ళంతా అంటే మనకు సీల్ ఓపెన్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదైనా కానీ ముందు మనం ఉంటే గానీ ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐడెంటిటీ కూడా కొత్త కాలేజ్ కొత్త సీట్లు వీడియోలో పడ్డది మనమే, డ్రోన్ పెట్టుకుని మరి. ఏం పెట్టుకున్నావు? డ్రోనా? అది డ్రోన్ ఆ రోజు లేవా నువ్వు? 4 సార్లు లోపలికి బయటికి నడుమన్నాడు కదా వాడు. ఓకే ఓకే. రమ్మన్నాడు. ఇలాంటి మ్యాజిక్ మూమెంట్స్ ఎట్లా మరి? మనమేమో చెప్పినాం కదా అప్పుడు, ఐడెంటిటీ ఈజ్ హెవెన్, లైఫ్ ఈజ్ హెవెన్. గుర్తుంది. అట్లా ఓపెనింగ్ బాగా ఇంట్రెస్ట్ మనకు. నువ్వు బెంగళూరులో కూడా ఉన్నావు కదా కొన్ని రోజులు? మొన్నటిదాకా కూడా బెంగళూరులోనే ఉన్నా. రీసెంట్ గా వచ్చిన లాస్ట్ ఆగస్ట్ లో ఇప్పుడు వచ్చిన. అప్పటిదాకా బెంగళూరులోనే ఉన్నా. ఓకే. సో మరి హైదరాబాద్ బెంగళూరు రెండు కంపేర్ చేస్తే ఏమన్నా పాయింట్స్ బయటకు వచ్చాయా రెండు దాంట్లో నుంచి? రెండు సేమ్? చాలా పాయింట్స్ బయటకు వస్తాయి. లేదు చాలా డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ లో నీకు పియర్ ప్రెషర్ ఉంటుంది. ఓకే. బెంగళూరులో పియర్ ప్రెషర్ ఉండదు. ఎందుకలా? బెంగళూరులో కూడా ఉంటారు ప్లేయర్స్. అదే మరి మొత్తం పియర్ ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ హోమ్ టౌన్ ఇవి రెండు చూసినాడే నీకు టచ్ అవుతాడు. 1 థాట్ ప్రాసెస్ ఎట్లుంటది, 30 లోపు పెళ్లి కావాలి, 30 లోపు నేను ఫ్లాట్ కొనాలి, పిల్లలు ఉండాలి. ఇది బేసిక్స్ పండ హైదరాబాద్ నడిచేది. ఇప్పుడు అదే బెంగళూరుకి వెళ్ళాం అనుకో, ఓవరాల్ ఇండియా మొత్తం అక్కడికి వస్తుంది. అక్కడ నీకు 36 సంవత్సరాలకు పెళ్లి అయ్యేటోడు ఉంటాడు, 40 సంవత్సరాలకు పెళ్లి కాకుండా ఉన్నాడు ఉంటాడు. అంటే వాడు ఎక్స్ప్లోర్ వాన్ టర్మ్స్ లో వాడు బతుకుతా ఉంటాడు. ఎవరిని కంపేర్ చేసిన పని లేదు, ఎవరి లైఫ్ ఆడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండు స్టేట్లు కలిపి ఒక హోమ్ టౌన్ ఉంటుంది అనుకో. నా హోమ్ టౌన్ తీసుకో, నాది గోదావరిఖాన్ అయితే నేను హైదరాబాద్కి వస్తా. నువ్వు కర్నూలు కాబట్టి నువ్వు కర్నూలు హైదరాబాద్ ఈ రెండు మధ్యలోనే తిరుగుతుంది తప్ప బండి బయటికి ఆరిజిన్ దొరకదు నీకు. ఇంకొకటి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో ఉన్న 50 to 60% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ అందరు తెలుగే మాట్లాడదు. ఎవరికి ఇంగ్లీష్ అంత ప్రొఫెషన్సీ ఉండదు. అంటే ఏంటంటే జనాల్ని చూడడం తక్కువ అయిపోద్ది. అంటే ఎక్కువ మంది జనాలు చూడము, ఏం తెలుసుకోము. అది చాలా నేర్పించింది బెంగళూరు. ఏవన్ టర్మ్స్ లో వాడు బతుకుతాడు. ఏ పియర్ ప్రెషర్ ఉంటాడు. అక్కడికి నన్నే తీసుకున్నాను, నేను బెంగళూరు అని చెప్పి నేను ఫుల్ బిందాస్గా ఉంటా. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రెషర్ అనిపించదు నాకు. వన్స్ హైదరాబాద్కి వచ్చింది అనుకో, అర్రే అనిపిస్తుంది. ఓకే 30 సంవత్సరాల దగ్గరకు వస్తాను, ఏమో చేయాలి, ఇల్లు కొనాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ లకు సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది. అవును, మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని బట్టే మన మైండ్ సెట్ కూడా తయారవుతుంది అని అదే బేసిక్. అక్కడ ఏంటంటే ఎవడు పట్టించుకో, నువ్వు తిన్నావా చచ్చినా కూడా సంబంధం లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు తింటావు, లేదు నా దగ్గర లేదంటే పోయి సిల్క్ బోర్డ్ సిగ్నల్ దగ్గర నిలబడ్డావు అనుకో, ఎవడన్నా దానం చేస్తే తినచ్చు. ఇక్కడ సిల్క్ బోర్డ్ సిగ్నల్ అని ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సిగ్నల్. అట్లా కాదు కదా, ఓ నువ్వు ఇట్లా చేస్తున్నావా అని అడుగు, నేను ఏం చెప్తా నీకు ఎందుకు అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. ఇలా అంతే, అందరు చెప్పలేం కాదు, ఇలానే చేస్తాను నేను అని చెప్పి రావాలి బయట. మళ్ళీ ఇంకోటి హైదరాబాద్ యాక్సెసిబుల్. నువ్వు హోమ్ టౌన్ కు దగ్గర ఉన్న ఏ సిటీలో ఉన్నా కూడా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే నీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర ఉన్నాడు ఉంటాడు, మన ఏజ్ లో ఉంటాడు, చాలా మంది ఉంటారు. వానికి ఏంటంటే హై ప్యాకేజ్ వస్తుంది. నా ఫ్రెండే ఉన్నాడు అనుకో, వాడు ఐఐటీలో ఎన్ఐటీలో చదివి 40 లక్షలు ఒకటేసారి జాబ్ కొట్టి, వాడు ఏం చేస్తాడు, పైసలు ఏం చేయాలి అర్థం కాక ఇల్లు ఉంటాడు. వాళ్ళ డాడీ వచ్చి మా డాడీతో మాట్లాడు, అరే వాడు ఇల్లు కొన్నాడు. మా డాడీ అరే నువ్వు ఇల్లు కొనొచ్చు కదా, లేదా నువ్వు అమెజాన్ లో జాబ్ తెచ్చుకోవచ్చు కదా అంటాడు. మరి అవి ఫ్రీగా ఇస్తారా? లేదుగా ఉంటది. ఇప్పుడు అదే యాక్సెసిబుల్ గా లేమనుకో జనాలకు, క్వశ్చన్స్ ఏమంటే బతుకుతాను. వాళ్ళ 40 లక్షలు చూడరు,
అంటే ఇప్పుడు వాడు ఫర్ సపోజ్ ఎన్ఐటీలో చదివాడు అనుకో, వాడు ఇన్వెస్ట్మెంట్ 40 లక్షలు. మన నార్మల్ కాలేజ్ అయితే మన ఇన్వెస్ట్మెంట్ మహా అంటే 10 లక్షలు వేసుకో, వాడు 40 లక్షలు పెట్టిన దానికి వచ్చింది, మనం పెట్టిన దానికి మనకు వస్తుంది. అంత క్లారిటీ ఉండే జనాలకి ఎప్పుడో బాగుపడాలా మనం డిస్కషన్ ఇప్పుడు ఏంటంటే ఎండ్ అవుతుంది ఒకటి, నీ ఏజ్ వాని ఏజ్ ఒకటి, వాడు అది కొన్నాడు, నువ్వు ఎందుకు కొనలేదు కొనలేదంటే వస్తుంది. ఇప్పుడు అదే హైదరాబాద్ బెంగళూరులో ఉన్నావు అనుకో, దూరం సిటీ, బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా ఉన్నావు అనుకో, అందరికి ఫస్ట్ పేరెంట్స్ కి అంది సరే ఎక్కడో పోయి బతుకుతాను వీడు జాబ్ కోసం, చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ మనకి, అదే గ్రాస్ప్ చేయాలి. ఆ కీ పాయింట్ పట్టుకుంటే ఎంజాయ్ చేయొచ్చు మనం. అవును, ఏంది నువ్వు ఆల్వేస్ ఇంపర్ఫెక్టా? అవునా, నువ్వు అంత పర్ఫెక్టా? నువ్వు ఎందుకని అట్లా అనుకుంటున్నావు? నాకుందా అంటే పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ అంటే నేనేందంటే పర్ఫెక్ట్ అంటే మనం ఎవరితో కంపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ అని నా దృష్టిలో, నేను ఏం చేసినా 100 లో ఉంటా. సో ఇంకా నేను దాని గురించి అసలు ఆలోచించాను అట్లా. అంటే బేసిక్ గా నువ్వు చేసినవి అన్ని నీకు తెలిసినవి చేసినావు కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ అంటాను, అవునా? కానీ నేను ఏదైనా సరే నాకు తెలిసినా చేయకపోయినా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే చేసేస్తా ఫస్ట్. అది ఎక్స్ప్లోరేషన్ కానీ ఏదన్నా కానీ. అవును, మరి దాన్ని చేయలేదు కాబట్టి నేను అన్ని తెలిసినా తెలియకపోయినా పర్ఫెక్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ అవుతా. నేను ఎక్స్ప్లోరేషన్ చేస్తాను, ఎందుకంటే పర్ఫెక్ట్ అని దానికి ఎట్లా మెజర్ పెడుతున్నావు అంటారా నేను. అదే నేను చెప్పేది, నువ్వు చేసే ప్రతి దాంట్లో మిస్టేక్ ఉందనుకో, నువ్వు కొత్తది ట్రై చేస్తున్నావు, ఇంపర్ఫెక్ట్ గా చేస్తున్నావు, అవునా? అంతే కదా. అంటే ప్రతి పనికి ఒక వే ఉంటది. ఇంటర్వ్యూ తీసుకో ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ప్రొఫెషనల్ చేసినప్పుడు ఏంటంటే వాడు టై కట్టుకుంటాడు, చూసుకుంటాడు, మంచి కెమెరాలు వాడతాడు, వన్ కాంటెక్స్ట్ అనుకుంటాడు. ఇప్పుడు నువ్వేంటంటే నువ్వు ట్రై చేస్తున్నావు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామంటే ఏంటంటే నువ్వు ఇక్కడ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మిస్టేక్ చేస్తావు, ఆ మిస్టేక్ నుంచి నువ్వు నేర్చుకుంటావు. అంటే ప్రతిసారి నువ్వు ఇంపర్ఫెక్టే, ఎందుకంటే నీకు 30% కూడా ఒకలా ఉంటాడు, ఒక నెట్ సకా లేదా అంటాడు, ల్యాప్టాప్ క్యామ్ పని చేయట్లేదు అంటాడు. వాడి దృష్టిలో కాదు, నువ్వు చేసే పనిలో మొత్తం పర్ఫెక్ట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే నా లైఫ్ ఒక మాన్యువల్ తోటి రాలేదు, ఇట్లా చేయాలి అని చెప్పేసి. నేను ఇప్పటిదాకా చేసిన ఏంటంటే చేసి మిస్టేక్ జరిగి మళ్ళీ తర్వాత నేర్చుకున్నాను. ఎవడైనా అంతే కదా, ఇప్పుడు 100 ఇంటర్వ్యూలు అదే మరి ఎవడన్నా అట్లా అందరు ఇన్పర్ఫెక్ట్, నువ్వు కూడా పర్ఫెక్ట్ కదా లెక్క ప్రకారం, అందుకే నేను అది పెట్టుకున్నా. అంటే నువ్వు ఏమంటున్నావు, మనం చేసే ప్రతి దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అంతే, ప్రతి ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ కాదు అంటావు. పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే నీ లైఫ్ లో టర్మ్స్ వేరే ఉంటాయి, నా లైఫ్ లో టర్మ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, సపోజ్ ప్రిజనర్స్ అని తీసుకో, వాడు ఆ టైంలో చేసే పని మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ పని ఒక 100% నార్మల్ పర్సన్స్ కంపేర్ చేసేదానికి అది తప్పు, ఎందుకంటే వాడి ఎమోషన్స్ ట్రిగర్ చేయొచ్చు, వాడిని ఎదర్ చేయొచ్చు. అదే నేను చెప్తున్నా, కంపేర్ చేస్తున్నాం కాబట్టి అది ఇంపర్ఫెక్ట్. నేనేమంటారు, కంపేర్ చేయకుండా నీకై నువ్వు పర్ఫెక్ట్ ఇస్తున్నావు కదా, ఆబ్వియస్లీ మిస్టేక్స్ ఉంటాయి దాంట్లో, అది మళ్ళీ నేర్చుకుంటావు. మరి ఎంతైనా మిస్టేక్ ఉంది కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ ఇచ్చినట్టు కాదు అక్కడ. అంటే ఏంటంటే ప్రిడిఫైన్ పాత్ తీసుకొని దాంట్లోనే ఫ్లో అయితే అది పర్ఫెక్ట్ లా ఉంటుంది. నేను అట్లా ఎప్పుడు అంటే ఇదే చేయాలి అన్నట్టు, ఆ పాత్ కూడా కరెక్ట్ అని అది కూడా తప్పే కదా. ఇప్పుడు మనకి ప్రిడిఫైన్ పాత్ ఉంది, అదే మన ప్రీవియస్ పాత ఏంది, 30 లోపు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, సైకిల్ ని సృష్టించాలి అది అంటారు. అది ఒక్క ఏమంటారు కొన్ని రోజుల వరకు అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, దాంట్లో దూరినోడు దాంట్లో మిస్టేక్స్ తెలిస్తే ఆబ్వియస్లీ అది ఇంపర్ఫెక్ట్. అంతే కదా మరి, ఇప్పుడు ఈవెన్ టర్మ్స్ బట్టి వాడిని మూవ్ అవుతుంది, నా టర్మ్స్ బట్టి ఏంటంటే నువ్వు ఏది చేసినా నాకు పర్ఫెక్ట్, ఎందుకంటే ఏది తప్పు చేయకుండా చేయలేదు నేనైతే. జరుగుతూనే ఉంటాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి, అదే లైఫ్. ఓకే, నీ చుట్టుపక్కల ఉన్న జనాలు నీ ఇంటెలెక్ట్ ని క్యాచ్ చేయలేరు అని ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే నీ జనరల్ ఫీలింగ్ అదా, లేకపోతే జనరల్ ఫీలింగ్ అది కాదు, బేసిక్ ఏంటంటే క్యాచ్ చేయడం పక్కకు పెట్టి నేను ఫస్ట్ ఎట్లా ప్రిఫర్ చేస్తాను అంటే ఆపోజిట్ పర్సన్ బట్టి నేను మాట్లాడాలా వద్దా డిసైడ్ అవుతా. అంటే ఎట్లా అంటే నేను మాట్లాడితే నాకు ఒక వాల్యూ ఉండాలి, నా వర్డ్ కో వాల్యూ ఉండాలి. అది ఉండాలి అంటే ఏంటి, మనకు ఆ వర్డ్ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఎగరికో ఉర్దూలో మాట్లాడినా అనుకో, ఏమైనా నా కొడుకు అని చెప్పి వదిలేస్తాను, అంతే కదా. అంటే ఏంటంటే నేను మాట్లాడే వర్డ్ కి నా నోటి నుంచి ఒక వర్డ్ వచ్చిందంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. వాల్యూ ఉండాలంటే ఆపోజిట్ పర్సన్ కి అది అర్థం కావాలి ఆ వర్డ్.
సో ఏదైనా నేను మాట్లాడాలనుకున్నప్పుడు వానికి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కానీ, లేదా నాకంటే ఎక్కువ ఉన్నా మాట్లాడనేమో, నాకంటే తక్కువ ఉంటే మాట్లాడు, నాకంటే ఎక్కువ ఉంటే నేర్చుకోవడానికి ట్రై చేస్తా. వానికి అది తెలిసి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఎట్లా అంటే కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడు, కొందరేమో తెలుసుకోవాలి అంటారు, కానీ చిన్న పిల్లలకి చెప్పొద్దు అంటారు. ఆ లెవెల్ నీకు అర్థమైనప్పుడు నేను నీతో మాట్లాడగలుగుతాను. నువ్వు ఎందుకు సేవ్ చేయాలని నన్ను అడిగినావు అనుకో, అరే మన లైఫే పర్ఫెక్ట్ ఉండదు, నీకు ఎప్పుడు ఏమొస్తుందో అర్థం కాదురా అని నీకు చెప్తే, నీకు అది అర్థమవుతుంది అన్నప్పుడు ఓకే నేను నీతో డిస్కస్ చేయడానికి కానీ, అర్థం కాలేదని నేను లైఫ్ తీసుకుంటాను. ఎందుకు టైం వేస్ట్ చేయడం చెప్పి. ఇది పక్కలకు క్యాచ్ చేస్తారా అనే దానికంటే బేసిక్గా వానికి అర్థమైద్ది అనుకున్నప్పుడు నేను ఎఫర్ట్స్ పెడతా, మోరాలెస్ ఎఫర్ట్స్ పెట్టి నాకున్నది ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తా. లేదన్నాడు అనుకో, నువ్వు అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు నెట్వర్క్, నువ్వు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, నీకు పక్కన సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కదా అని ఎట్లా తెలుస్తుంది? వాడు వర్డే టర్మ్స్ బట్టి, అవునా? ఏదో ఒక టాపిక్ తీసుకుందంటే ఇప్పుడు జనరల్ వాడు ప్యాకెట్స్ అంటాడు, సాకెట్స్ అంటాడు, అది నీకు అర్థం, అవి నీకు తెలుసు అనుకుంటా. ఇప్పుడు నేను వచ్చే ప్యాకెట్స్ అంటే నాకు ఏం అర్థం అవుతుంది చెప్పు సార్, నేను అవి వేరు అర్థమైంది. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి మోడల్ ఉంది, మోడల్ లో వేరియబుల్ ఉంది అంటే అని అర్థమైందా? అంతే కదా, డిఫరెంట్ టర్మ్స్ ఏంటంటే నువ్వు మాట్లాడినప్పుడు ఏమి ఆ టర్మ్స్ బట్టి అర్థమైపోతుంది వాడు ఏం టర్మ్స్ యూజ్ చేస్తాను, లేదా మన ఐడియాలజీ కొంచెం అర్థమైంది, వాడు 2 మాటలు మాట్లాడితే ఏదో కదా అని డిసైడ్ చేయడానికి. అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎవరన్నా అడుగుతానే నేను ఆ టాపిక్ చెప్తా. ఫ్రీ అసలు అబ్బో అది చాలా డేంజరస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వాల్యూ డిగ్రేడ్ అయిపోద్ది. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకైనా కానీ నాకు ఎక్కడన్నా చెప్పి అంటే నా లైఫ్ వేరేలా ఉంది, వాడి లైఫ్ వేరేలా ఉంది, వాడు చెప్పింది నాకు అప్లికబుల్ కాకపోవచ్చు, సరేరా అన్నాడు. నేను ఒకరిని అడిగిన అనుకో, నేను ఎందుకు అడుగుతా? అరే వీడు నాకు సింక్ లో ఉన్నాడు, నా టర్మ్స్ లో ఉన్నాయి కొన్ని తెలుసుకున్నామని అడిగినప్పుడు చెప్తే అట్లీస్ట్ ఉద్దరికి చెప్తాడు, పట్టించుకోడు, మనన్నే మళ్ళీ చిపోరా అంట. అందుకేనంటే ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ అంటే నాకు అక్కడ వాల్యూ కనిపించింది అంటే ఎఫర్ట్ యాడ్ చేస్తా, లేదంటే చెయ్యను. ఫ్రీ హెల్ప్ చేస్తావా? పోనీ ఫ్రీ హెల్ప్ చేస్తా, చెప్పండి నీకు ఫ్రీ హెల్ప్ అంటే కావాలంటే ఇన్ కేస్ నువ్వు రోడ్డు మీద పోతున్నావు, ఎవడన్నా నడుచుకుంటూ పోతున్నాడు, వాడికి పిలిచి లిఫ్ట్ ఇవ్వడాలు, లేకపోతే అంటే వాడు నేను ఏం హెల్ప్ అడగాడు, హెల్ప్ అడగకపోతే చేయను. అంటే నీకు అనిపించింది అరే వీడికి సాయం కావాలరా బాయ్, కానీ వాడు అడుగుతలేడు. అడగాలి వాడు ఫస్ట్. ఓకే, అడిగితే నీకు ఆ నొప్పి తెలిసినప్పుడే పక్కనోడు చేసిన దానికి నీకు వాల్యూ అర్థమైంది. నువ్వు ఇప్పుడు బాగా తిన్నావు, బిర్యానీ అడుగుతలేదు, నడుచుకుంటూ పోతాను, వాడు లిఫ్ట్ ఇచ్చి నీకు దానికి వాల్యూ ఉంటుందా? లేదు, అర్థం కాదు. అదే నీకు ఇప్పుడు కాలు పెనికింది, నడుస్తాను, నువ్వు అడుగుతావు అప్పుడు, అరే నా వల్ల కాదు, ఎవరో ఒకరు అడగ, ఒకరు కాకపోతే ఒకటి ఇస్తాయి, అప్పుడు వానికి ఇచ్చిన ఓకే అన్నా పర్లేదు అనుకుంటారు. అంతే తప్ప ఖాళీగా పోయితే నీకు గెలిచి గిఫ్ట్ ఇస్తా అంటే ఇట్లానే ఉంటుంది. వాడు బిర్యానీ తిన్నాడు ఏం తిన్నాడో తెలియదు నీకు, ప్రీ డిఫైన్ టర్మ్స్, ప్రీ రిక్విజైట్స్ తెలియనప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఓకే, సో మొత్తానికి ఏమైనా నీ వాల్యూ ఉండే చోటే నువ్వు అడుగు వేస్తావు, లేదంటే వద్దురా భయ ఎందుకు. అంతే. అదే ఇందాక డెత్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయిపోయిన తర్వాత ఏమైంది అంటావు? అంటే పోయిన తర్వాత ఏమైతుంది అని అనుకుంటున్నాం? అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈ స్టేట్ నుంచి చేంజ్ అయ్యి వేరే స్టేట్ లోకి పోతాయి అంతే. అది ఎందుకు అంటావా? ఇప్పుడు నీకు ఎనర్జీ అంటే నీకు చెయ్యాలి అనిపించేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. చెయ్యాలి అంటే బాడీకి ఆపరేషన్ కావాలి. అంటే ఏంటంటే నువ్వు ఒక ఎనర్జీ అయితే దానికి ఒక హ్యూమన్ ఫామ్ అనేది నీ బాడీ. నువ్వు బాడీని ఎంత బాగా చూసుకుంటావో నీకు చేయాలనిపించినప్పుడు చేయగలుగుతావు. సో వన్స్ నీ బాడీ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది. దానికి సపోర్ట్ లాగా జస్ట్ అంతే. దానికి ఒక ఎక్స్పైరీ వస్తుంది. ఆ ఎక్స్పైరీ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఫ్యాక్ట్ ఏంటంటే నేను పుట్టినా, నేను చచ్చిపోతా. ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ ఎనర్జీ అనేది బాడీని వదిలిపెట్టడానికి రెడీగా ఉంటుంది. వదిలిపెట్టినప్పుడు ఏంటంటే వేరే ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. అది ఏ ఫామ్ అనేది మనకు తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో మనకు గుర్తుండదు. అంటే ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు డిఫరెంట్ కంట్రీస్ నా సైన్స్. ఇది అంతే, ఒక నుంచి ఇంకో దగ్గర అంతే. అంటే ఇప్పుడు మనం ఎనర్జీ కాకపోతే నీకేంటంటే నువ్వు బాడీ చెప్పినట్టు నువ్వు వినాలి. అట్లా నువ్వు ఎప్పుడన్నా వింటావా? పెయిన్ ఉన్నా కానీ కొన్ని చేయాలనిపిస్తుంది ఉంటది. నీకు ఏదైనా ఆకలి ఉన్నా కానీ, ఆకలి ఉండకపోయినా కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆబ్వియస్ ఏంటంటే 2 పార్ట్లు ఉన్నాయి మన దగ్గర.
ఏది ఎట్లా కావాలి అట్లా వాడచ్చు. ఏమంటే అనే లిమిట్ లో వాడాలి, ఎక్స్ట్రా వాడితే పోతుంది అంతే. అంటే ఉన్నంతలో నువ్వు ఫుల్ ఎంజాయ్ చేసి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు లివ్. వచ్చినావు పోయినావు ఇవన్నీ ఓకే ఉంటాయి. నువ్వు ఎర్లీగా పోతావా లేట్గా పోతావా, రిలేషన్స్ ఉంటాయా లేదా అనేది సెకండరీ ఫ్యాక్టర్. బట్ అల్టిమేట్ ఫ్యాక్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు లివ్. ఓకే, మళ్ళీ ఎందుకు నార్మల్ గా జనాలు ఏడుస్తారు కదా చనిపోయినప్పుడు, ఎందుకు ఏడుస్తారు అంటావు? వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫ్యాక్ట్. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి నేను చచ్చిపోతా కదా అని చెప్పి అంబానీ కోట్లు సంపాదించకుండా ఉంటాడు. వాడు చేయడానికి వాడు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అదే సేమ్ ఫ్యాక్ట్ ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ క్లారిటీ ఏం లేదు. ఈ సొసైటీ ఏం చేస్తుంది అంటే కొన్ని బంచ్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ నీ మీద రుద్దుద్ది. అది రుద్దినప్పుడు ఏమైంది, నీకు కొన్ని కావాలనిపిస్తుంది. ఎలాంటివి అంటే డబ్బులు ఉండాలి, కార్లో తిరగాలి, నేను అంటే కంఫర్ట్ లగ్జరీ రెండు చూసుకుంటాను. నీ బాడీకి నీ పర్సనల్ ఎనర్జీకి కొన్ని కంఫర్ట్ లగ్జరీస్ ఉండాలి. ఏంటంటే నీ బాడీకి కొన్ని కావాల్సి వస్తుంది. అది ఆకలి కావచ్చు, అన్ని టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో సెక్స్ కూడా ఉంటాయి. అట్లా కావాల్సి వస్తే నీకు ఇంకొక పర్సన్ కావాలి. ఇంకొక పర్సన్ ఆబ్వియస్గా రిప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో నువ్వు చేసిన పనికి నువ్వు అకౌంటబుల్ కాబట్టి, బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తావు. కానీ వచ్చినోనికి ఏం తెలియదు, సేమ్ తెలియదు. మా డాడీ అన్న ఫీలింగ్ అనే ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అంతే, మా డాడీ అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు కొంచెం ఏంది ఎక్కువ చదివి ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే వదిలిపెట్టి పోవాలి కాబట్టి పోతుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పుట్టిన ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేస్తాడు, కానీ వాడు చచ్చిపోవాలన్న ఫ్యాక్ట్ వాడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు? యాక్సెప్ట్ చేస్తే ఎవడు ఏడవాడు, అంటే ఏడవకుండా ఉంటే మరీ బాగోదు కాబట్టి అట్లా ట్రెడిషనల్. నేను ఏడ్చేటప్పుడు కూడా చాలా వరకు చూసిన ఏంటంటే వాళ్ళు నువ్వు వెళ్ళిపోయినావరా అని ఏడుస్తారు, నన్ను వదిలి వెళ్ళిపోయినావరా అని ఏడుస్తారు. అంటే నేను చాలా వరకు విన్నా, రే వాడు వెళ్ళిపోయాడరా అని ఏడ్చాడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటే అక్కడ కూడా ఏంది నన్ను వదిలేసావు అక్కడ కూడా. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నీకు అటాచ్ అయ్యి ఉంటారు ఫస్ట్. ఎట్లా సపోజ్ ఇదే ఫ్యాక్ట్ తీసుకో, మనం ఈరోజు పొద్దున అనుకున్నాం 3:30కి 3:40 కనెక్ట్ అయ్యామని చెప్పి డిస్కషన్ ఉంది. అంటే నీకు నాకు ఇంటరాక్షన్ ఒక బాండింగ్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఏంటంటే సడన్ గా నేను మొత్తానికి లేను అని తెలిసింది అనుకో, నువ్వు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అని. ఇప్పుడు ఇదంటే ఒక 1 డేకి ఉంది. అదే ఇప్పుడు మన ఇద్దరం బ్రదర్స్ అనుకో, నీ ఎక్స్పెక్టేషన్ ఏముంటది, అరే నాతో పాటు వీడు 100 years ఉంటాడు, 120 years, నాకు ఏదో ఒక చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు అన్నమైనావు అనుకో, నాకు ఏదో ఒక కష్టం వచ్చి సంథింగ్ డబ్బులు కావాలంటే నువ్వు చేసేది సపోర్ట్. కానీ మధ్యలో ఏమైంది, తర్వాత మన ఇద్దరం ఇంట్రాక్షన్ అయింది, నేను పోయినా. నీకు ఏంటంటే నీకు డబ్బులు ఇవ్వడానికి ఎవరు లేడు, మాట్లాడడానికి ఎవరు లేడు. అప్పుడు ఏంటంటే నువ్వు నా మీద పెడుతున్న డిపెండెన్సీ పోతుంది కదా. అక్కడైనా మన ఎక్స్పెక్టేషన్స్, మనం అనుకునేది, మన అటాచ్మెంట్ ఏదైనా మనతోటే ఉంటుంది. నేను చెప్పేది అది ఏదైనా కానీ ఇప్పుడు నువ్వు పక్కోటి నేను హర్ట్ చేయాలన్నా కానీ నీ పర్మిషన్ తోనే చేయగలుగుతాడు. ఇవన్నీ పోయినా కానీ ఇప్పుడు స్టేట్ ఇంకోటి హ్యాపీనెస్ అనేది నీ స్టేట్ ఆఫ్ చాయిస్. నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నిమిషం నేను ఉండాలి అనుకుంటే ఉండాలనుకుంటా, లేదా అట్లా కాదు నా దగ్గర iPhone 12 ఉంది, 13 వస్తే హ్యాపీగా ఉన్నా అంటే 13 వచ్చిన తర్వాత 14 రావాలనిపిస్తుంది, 14 తర్వాత ఇంకోటి రావాలనిపిస్తుంది, ఎడుతూనే ఉండండి. ఏంటంటే ఇప్పుడు జనాలు ఏం చేద్దంటే పక్కదానికి లింక్ పెడతారు. ఇట్లా నేను కారు కొంటే హ్యాపీగా ఉంటా అంటే అది కారు నీ అవసరానికి కొంటావు నువ్వు. ఇప్పుడు కాబట్టి సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ రేపు ఎల్లుండో కొంటావు, అది ఆగదు నువ్వు కొనాలనుకుంటే. కానీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండడానికి అది ఎట్లా అడ్డం వచ్చింది నాకైతే ఆ రీజన్ అర్థం కాదు. ఇంకొందరు అనుకుంటే నాకు లేదు ఇప్పుడే కావాలి, ఇంకొందరు నాకు కొడుకుకు పెళ్లి కావట్లేదు అంట. అవుతుంది సరే, కొడుకుకు పెళ్లి అయింది, వచ్చినంత మాత్రం నువ్వు హ్యాపీగా ఉంటావు. దునియా చేస్తారులే జనాలు ఇక్కడ బయట, ప్రపంచం అరాచకంగా ఉంది, చాలా డేంజరస్ ఉంది ప్రపంచం. అవేసి చేస్తాడులే అని మనం వారి మీద పెట్టుకున్న డిపెండెన్సీ ఫ్యాక్ట్ వల్ల అటాచ్ అవుతాం అంతే. అంటే రేపు ఏమైతే తెలియనప్పుడు వాని గురించి 100 years ఎట్లా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఏమంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ముందుకు పోలేం కదా, ఏదో ఒకటి ఉండాలి మనిషిని తీసుకోవడానికి, ఏదో ఒకటి ఉండాలి. కానీ ఏంటంటే నువ్వు 2 ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసేలా ఉండాలి అంతే. ఏమంటారు, క్రషెస్ ని మంచిగా పెట్టుకుంటావు కదా ఎడిపోయినా, చాలా ఎడిపోయినా పెట్టుకుంటా. ఏంటంటే ఒక నీకు నువ్వు యాక్టివ్ గా ఉండి నీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. యాక్చువల్ నేను ఐఐటి ఉన్నప్పుడు నేర్చుకున్నాను కదా, నేను తెలుసుకున్నా ఓకే ఇది కూడా ఒక పాయింట్ ఉంది కదా, అంటే కొత్తగా తెలుసుకున్న పాయింట్. అంటే క్రషెస్ ఉంటే మంచి, చాలా మంచి జరుగుతుంది. అంటే మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే మాట్లాడము, వాళ్ళ నుంచి మనకేం ప్రెషర్ ఉండదు.
అది కూడా యాక్సెప్ట్ చేయాలి. కొందరు ఎట్లుంటారంటే మాట్లాడకపోయినా ఓకే అమ్మాయి క్రష్ అనుకున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచిది కిందికే చూడాలి మీదికి చూడాలి అబ్బాయిలతో మాట్లాడదు అంటే అది కుదరదు పని కదా కాలేజ్. మనం కూడా కొంచెం లిబరల్ గా ఉండాలి. ఓకే నాకేమో సరే నీకు ఆ పర్సన్ పేరు నువ్వు తెలుసు ఎంత నేను చెప్పాను. ఎక్స్పెక్టేషన్ కూడా ఎందుకు ఆ పిల్లకి ఏం ఫరక్ పడుతుంది. ఇవన్నీ పక్క పెట్టి ఫోన్ కేటగిరీ తీసుకుందాం మనం. మనం ఫస్ట్ ఫోన్ ఐఫోన్ కొనాలి అనుకుంటాం. ఎవడైనా ఒక పర్సన్ అనుకున్నాడు కొనేదాకా ఒక లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. సరే ఏ ఫోన్ అన్నా తీసుకో. ఒక ఫోన్ కొన్నప్పుడు ఏంటంటే దాన్ని జాగ్రత్తగా టేబుల్ మీద తిప్పి పెడతారు ఒకటి మంచిగా. కొన్ని రోజులు తర్వాత మూడో నెలలకు బెడ్ మీద తీసుకురైతే అది డింగ్ డింగ్ అని చెప్పి 10 స్టెప్లు వేసి కింద పడతారు. అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో నాకు కావాల్సింది నా లైఫ్ లో వచ్చిందని నువ్వు స్టాండర్డ్ ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయవు, ఇక్కడ అయిపోద్ది. సో ఆ కైండ్ ఆఫ్ కంటే నేను యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఒక్కొక్కరిని ఒక దగ్గర పెట్టుకుంటా. ఫైనల్ మన హట్ అవ్వకూడదు అంతే. అంతే. అది కూడా మనం చెప్పినా కదా స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. అంతే నా ఇష్టం ఎవరు వచ్చినా నేను సంతోషంగానే ఉంటా, నేను నవ్వుతూనే ఉంటా అనుకో. ఏం చేయలేం మరి యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇవి. ఇవన్నీ ఇంకా కొన్ని వీ కాన్ చేంజ్ అనే ఒక వీ కాన్ చేంజ్ అనేది మనకు తెలుసుంటే దేన్ని మనం చేయలేం. లైఫ్ లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి చేంజ్ చేయగలిగింది, నువ్వు చేంజ్ చేయలేదు. చేంజ్ చేయలేదని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఉన్నావు సరే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వానికి మస్తు తాగడానికి ఇంట్రెస్ట్, రోజు తాగుతూనే ఉంటాడు, అమ్మాయిని తీసుకున్నాడు, వాని బిహేవియర్ వానికి. నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వానికి. ఇద్దరం అదే నువ్వేం చేయలేవు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలంటే ఎందుకంటే నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వానికి కొన్ని విషయాలు నేను గైడ్ చేద్దాం, కొన్ని విషయాలు వాడడానికి గైడ్ చేస్తాడు. కాబట్టి ఆ బిహేవియర్ నా కంట్రోల్లో లేనిది. ఎందుకంటే వాడు ఎంజాయ్మెంట్ అక్కడ దొరకబట్టుకున్నాను, నేను ఎంజాయ్మెంట్ ఇంకో దగ్గర దొరకబట్టుకున్నాను, అంతే కదా. సో యాక్సెప్ట్ చేస్తాను. సేమ్ ఇదే ఫ్యాక్ట్లో అందరిని యాక్సెప్ట్ చేసినాం అనుకో, అట్లా చెప్పి అన్ని చేస్తాను. కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక ప్యాకేజ్లో ఉన్నాం, దాన్ని నువ్వు చేంజ్ చేయవచ్చు. అంటే నువ్వు ఆ డబ్బులు సంపాదిస్తావా, ఖర్చు పెడతావా, తాగుతావా, తిరుగుతావా అని సెకండరీ. కానీ నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం నువ్వు దాన్ని పెంచవచ్చు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, నువ్వు చేంజ్ చేయగలవు కాబట్టి ఇంటర్వ్యూలు నువ్వు ట్రై చేయవచ్చు, అక్కడ ఆగొద్దు. మనం చేంజ్ చేయాలి, మనం ట్రై చేయాలి, మిగతా యాక్సెప్ట్ చేయాలి అంతే. అందులో మన చేతులు ఏమని. అవును, బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి డిఫరెన్స్ చేస్తావా ఏమన్నా? అది అందరూ ఒకటేనా? చూడండి ఎంత ఈక్వల్, ఎవరి ఇష్టం మానయ్య. ఓకే, అది నీకేం అసలు దానికి ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్? ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్, ఇద్దరికి ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఉంది, తాగాలనిపించింది, నాకు బాటిల్స్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఎంత ఈజీగా బ్లైండ్ స్టెప్ అయితే ఎవరు తీసుకోడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. లైఫ్ లో వన్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, వాడు పెరిగిన ఫ్యాక్టర్స్ అన్ని చూసినాకనే ఓకే ఇన్ని ట్రై చేస్తాను నా వల్ల కాలేదు, ఇది ట్రై చేస్తాను ఇది అన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను అడుగుతా అసలు బ్యాక్ పెయిన్ వాడు ఏమైనా చేయాలి అనుకుంటే నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జస్టిఫైడ్ ఆన్సర్ ఉండాలి. ఓకే, సో జెండర్ బేస్డ్ మీద వాళ్ళని ఏమంటారు, జడ్జ్ అంతేం లేదు. జడ్జ్ అసలు జడ్జ్ చేయాలంటే పడే పెద్ద పుస్తకాలు ఆయన ఎవడు మనతో ఏం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ నేను ఫిక్స్ అయిందంటే నేను ఒక హ్యూమన్ లైబ్రరీ లా ఉండాలని. అంటే ఉంటది ఎవరి వర్షన్ అనుకుంటది. అంటే ఒక లైఫ్ లో పేరెంట్స్ గుడ్ ఉంటారు, ఒక లైఫ్ లో పేరెంట్స్ బ్యాడ్ ఉంటారు, ఒక లైఫ్ లో బయట సినారియోస్ బ్యాడ్ ఉంటాయి, వాడు ఎవరికి చెప్పుకోలేడు. ఇప్పుడు నువ్వు జడ్జ్ చేస్తావు, సరే ఒక అమ్మాయి ఉంది, సమ్ ఎక్స్ అండ్ ఎక్స్ సిచ్యువేషన్స్ గో త్రూ అయింది, మనల్ని చూసి చెప్పుకోవాలనుకున్నావు, నువ్వు ఇలాంటి దాని అంటే నీకు ఏం ఉపయోగం వస్తుంది, వాట్సాప్ పర్పస్ అంతే కదా. అది చెప్పుకుంది దాని నీకు నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేసినావు అనుకో, ఆ అమ్మాయి కొంచెం లైట్ గా ఫీల్ అయితే నువ్వు లైట్ గా ఫీల్ అవుతావు, అంతే తప్ప తర్వాత చేసేది ఏముండదు. నువ్వు అక్కడ ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ లానే ఉంటది, కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ అవుతుందా, నీకు పెళ్ళి అయింది, గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయితోటే పెళ్ళి అయితే లేదా కాన్ఫిడెన్స్ లేదు ఈ కాలాన్ని. ఇంకేం అంటే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మళ్ళీ షార్ట్ స్పాన్ కదా మనతో ఉండేది, మహా అంటే గంట 2 గంటలు, మహా అంటే చాట్ చేస్తే రోజు చాట్ చేస్తావు కావచ్చు, తిన్నావా ఉన్నావా అంత నుంచి అయితే ఉంటుంది. ఎక్కువ రోల్ ప్లే చేయనప్పుడు ఎవరైనా కానీ నువ్వు అసలు వాడు నీకు నెక్స్ట్ మూమెంట్ కనిపిస్తలేనా నువ్వు జడ్జ్ చేసి ఏం ఉపయోగం లేదు. మన జడ్జిలో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా ఆర్డర్ యువర్ ఆనర్ అన్నట్టు టైం వేస్ట్ అవ్వ. నీకు నువ్వు అది యాక్సెప్ట్ చేసినావు అనుకో, నీకు క్లారిటీ వస్తుంది సైకాలజీ, వాట్ ఈస్ వాడు ఎందుకు చేసిండు, వాడు చేసింది కరెక్టా కాదా. ఇప్పుడు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళే వాడు చేసిన పాయింట్ ఆఫ్ టైం లో అది కరెక్ట్ అని చెప్పి కోర్టే వదిలేసింది వాడిని.
ఫ్యామిలీ ఎమోషన్ అంటే ఎమోషన్స్ తీసుకెళ్తే ఎక్కడికన్నా ఒక మనిషిని డిగ్రేడ్ చేయాలన్న ఎమోషన్స్, పైకి తీసుకెళ్లాలన్న ఎమోషన్స్, అవి వాటిని కంట్రోల్ పెట్టుకోవడం అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు. ఎప్పుడైనా నీకు దానికి మనం ఏం గట్టి చెప్తాం? దెబ్బ తగిలిందా లైఫ్ లో, హార్ట్ బ్రేక్ లాగా? ఐ మీన్ నాట్ ఓన్లీ లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్. అదే నేను చెప్పినా కదా, 4th క్లాస్ లో నాకు ఇన్సిడెంట్ అయింది. అది షేర్ చేసుకోలేంది పెద్ద అంతేమి కాదులే, కానీ బేసిక్ ఏంటంటే 4th క్లాస్ లో ఉన్నప్పుడు నా మదర్ చనిపోయింది, నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు నేను ఇంకా 18 years 19 years దాకా ఎటు వెళ్ళినా కానీ అంటే నాకు లిమిటెడ్ సర్కిల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్ 2-3 వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పిల్లలనే ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్ కానీ, వీళ్ళతో ఎక్కువ ఇంట్లో మా నాన్నమ్మ మా డాడీ. తర్వాత వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయింది తక్కువ. ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నా ఎప్పుడంటే జాబ్ జాయిన్ అయినాక స్టార్ట్ అయింది నాకు. మాట్లాడకపోతే కష్టం అని నేను అప్పుడు తెలుసుకుని అప్పటి నుంచి అప్పటిదాకా ఏంటంటే ఎవడేమన్నా అని ఫస్ట్ నేను అసలు పట్టించుకోను. నీ వర్షన్ నీది, నువ్వు అనుకుంటా సత్తా, నాకు సంబంధం లేదు, నేను నాకు చేయాలనిపించి నేను చేసుకుంటూ వెళ్ళిపోదు. ఆ తర్వాత నాకు ఇక్కడ వచ్చిన క్లారిటీ ఏంటంటే మెయిన్ ప్రతి లైఫ్ లో ప్రతి పార్ట్ అనేది మూవ్ ఆన్ అవుతా ఉంటుంది. ఒక పర్సన్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అంతే కదా, నేను ఫుల్ ప్రేమతో iPhone 12 కొన్నా, కింద పడ్డది, గీతలు పడ్డాయి అని చెప్పి అది మళ్ళా పాతది కావాలని నేర్చుకుంటూ కూర్చుంటానా? అసలు ఎంతవరకు ఫ్యాక్ట్ ఏంటంటే అది అక్కడే నేను ఆ డెత్ గురించి నాకు అంత క్లారిటీ వచ్చింది కూడా అక్కడేనంటే వాళ్ళ టర్మ్స్ ప్రకారం వాళ్ళది వస్తుంది ఛాన్స్, వాళ్ళు పోతుందని. నీ లైఫ్ లో ఎవడు పర్మనెంట్ కాదు. నువ్వు ఉన్నంత వరకు అందరు హ్యాపీగా, నువ్వు పోయినా కానీ నలుగురు నీ పేరు తలుచుకోవాలి. అంతకు మించి తలుచుకోవాలని చెప్పి మనం దానాలు ధర్మాలు చేసి అంత గొప్ప స్టేజ్లో లేవు. నీ పైసలు లేవు ప్రస్తుతానికి, ఏదో మనకున్న దాంట్లో అంటే డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. నేను జడ్జ్ చేయడం వేస్ట్, నాకు తెలుసు జడ్జ్ చేయడం వేస్ట్. అట్లా అని చెప్పి ఒకరిని జడ్జ్ చేస్తారని నువ్వు కాంప్రమైజ్ కావాలి. దాన్ని ఇప్పుడు నాకు అనిపించింది అనుకో, నాకు నా లైఫ్ లో అల్టిమేట్ గోల్ నాకు డబ్బులే అనిపించింది అనుకో, నేను ఏంటంటే పక్కా వెళ్ళిపోతారు ఇట్లా. ఎందుకంటే నా లైఫ్ లో ఏం జరిగిందో నీకు తెలియదు. నేను ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ ఎట్ ద ఎండ్ పట్టుకొచ్చిన నా డబ్బు దగ్గర ఆపిందంటే నాకు అదే మంచి అనిపిస్తుంది. నాకు అది ఉంటే నా లైఫ్ లో తీరిపోతుంది. ఇంకొందరు ఉంటారు ఇట్లా అంటే డబ్బే కాదు, ఫ్యామిలీ ఉండాలి, లవ్, అది సెకండ్. నాకు దెబ్బ పడ్డ ప్రతి దగ్గర నాకు డబ్బు కనిపించింది, వానికి డబ్బు దాటినాక ఇవి కనిపిస్తాను చెప్తాడు. అప్పుడు నేను అనుకుంటా సరేరా, నాకు ప్రస్తుతానికి నాకు డబ్బు కనిపించింది, నేను అది రన్ చేసుకుంటా, తర్వాత నాకు లవ్ కావాలంటే అప్పుడే ఎత్తుక్కుంటా పోయి మన ప్రపంచం ఎన్ని లేవు అంతే కదా. ఫస్ట్ నాకు అనిపించింది అంటే అది చేసేయడం అన్నట్టు, దాని తర్వాత ఏదన్నా ఆలోచిస్తాను. అది ఇక్కడ వచ్చింది అసలు క్లారిటీ. ఇప్పుడు చిన్నప్పుడే అన్నీ అయిపోయినాయి మనం. ఐ మీన్ ఇలాంటి టాపిక్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా యాక్చువల్లీ సారీ అది అని చెప్తారు కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా వాళ్ళ నుంచి సారీ? లేకపోతే అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయ, నేను చెప్పి నేనే ఆ సిచ్యువేషన్ స్కిప్ చేస్తా ఫస్ట్. అంటే ఇప్పుడు నీకు తెలియాలి అనుకుంటే నేను చెప్తా అంతే. చెప్పినప్పుడు ఏంటంటే అది వదిలేదు, ఎందుకంటే అది నువ్వు మార్చలేదు, నేను మార్చలేదు, అది నా చేతిలో లేని, అయిపోయింది దాని గురించి నేర్చుకున్నావు. ఓకే, అప్పుడప్పుడు ఏంటంటే అంతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ట్రిగర్ అయినప్పుడు నేను ఒక 5 to 10 minutes ఉండాలి, ఓకే అనుకుంటే కదా మళ్ళీ బయటకు వస్తుంది. సో ప్రస్తుతానికి నీకేమి హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఈ పని చేస్తే నా మనసు సంతోషంగా ఉంటుందా? అదే చెప్పినా కదా, ఐ చూస్ టు బి హ్యాపీ. సో ఏ పని చేసినా సంతోషంగానే ఉంటాం. ఏ పని అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటే నవ్వుతూనే ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నన్ను ఏ పాయింట్ కూడా నేను ఏడవాలి, ఏడిపించాలి అని చెప్పేసి నన్ను ఏ పాయింట్ కూడా నన్ను ఆ ట్రిగర్ దాకా తీసుకెళ్ళదు. ఇన్ కేస్ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఇంకొక 2 to 3 years డౌన్ ద లైన్ కానీ 4 years డౌన్ ద లైన్ కానీ ఇది ఇంతే ఉంటుందా అని ఆలోచిస్తా. సపోజ్ ఒక వస్తువు ఉంది, అది తెచ్చుకున్నా దానికి ఏదో పాడైపోయింది, అది మంచిగా ఉన్నా కూడా 5 years డౌన్ ద లైన్ ఉంటుందా? ఉండదు. ఉండనా నేను కూడా నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేస్తా. దాని గురించి ఇప్పుడు ఏమి అని చెప్పి 1 గంట సేపు కూర్చొని ఏడవాలా? నేను టైం వేస్ట్ కదా. అంటే ఆ ఎఫర్ట్స్ వేరే దాని మీద పెట్టవచ్చు నువ్వు. బేసిక్ గా అనేది నీకు దెబ్బ తగిలిందని ఏడ్చే వాళ్ళు కొందరు, దెబ్బ తగిలిన దాన్ని ఎట్లా రెనోవేట్ చేసుకోవాలి, లైఫ్ ని మూవ్ ఆన్ కావాలంటే ఎట్లా చేసుకోవాలని చూస్తాడు ఇంకోడు. నేను సెకండ్ కేటగిరీకి ఇంకో ఏదైతే చేస్తే నాకు ఫ్యూచర్ లో హెల్ప్ అయింది అనుకుంటే నాకు చేసుకుంటూ పోతా. మోస్ట్లీ అందుకే నేను ఏం చేస్తా అంటే ఎక్కువ బుక్స్ చదువుతా. అది ఈ మధ్యలో అయిన హ్యాబిట్, 2020లో అయిందిలే, 20లో అంటే 2019 చాలా చదివాను. నా పెద్ద లిస్ట్ ఉంది మన దగ్గర. అవునా? సీరియస్లీ? ఎట్లా చదువుతాం అంత తొందరగా? నేను స్టార్ట్ చేసినా కానీ నిద్ర వచ్చి నిద్రపోతున్నా.
అది వేరే బుక్ చదువు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ట్రిగర్ చేస్తుంది. తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ నీకు దాన్ని ఒక పాయింట్ ట్రిగర్ చేస్తే స్టార్ట్ బుక్ అవుతుంది. కొన్నా, నాకేంటంటే ఆ బుక్ కొన్నాక బోర్ కొట్టింది. అదే మరి చెప్పేది. ఇప్పుడు నీకు ఆ బుక్ నచ్చలేదు, ఆ బుక్ నచ్చకపోతే నీ తప్పు కదా, రైటర్ తప్పు. ఓకే, అంటే నేను ఫస్ట్ నచ్చే ఫండ్ కొన్నా కదా ఏంటంటే బుక్ బాగుంటదని. బుక్ నచ్చి కొన్నావు కానీ నీకు మొత్తం తెలియదు కదా బుక్ గురించి. బుక్ బాగుంది, జస్ట్ ఏంటంటే నువ్వు ఎస్టిమేట్ వేసినావు ఈ బుక్ ఉంది, దీంట్లో ఈ కంటెంట్ ఉంటది, ఈ కంటెంట్ నాకు సింక్ అయింది, ఈ అజంప్షన్స్ మీద బుక్ కొన్నావు. అది సింక్ ఆ బుక్ అవ్వాలా, ఏం చేస్తాం? ఇప్పుడు ఇదే తీసుకో, నువ్వు ఇన్ని ఇంటర్వ్యూ చేసినావు కదా, 4-5 చేసినావు కదా, ఆ, చెప్పేటోడు నీకు సింక్ అయ్యేటట్టు చెప్తానే అది 2 గంటల దాకా పోతుంది, పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు పోతుంది. అది నీకు నచ్చలేదు అంటే 10 నిమిషాలలో క్లోజ్ చేస్తావు. అంతే కదా. నీకు బుక్ నచ్చలేదు, బుక్ నచ్చకపోతే ఏంటంటే సేమ్ అదే ఫార్మాట్ లో నీకు వేరే బుక్ ఏదైనా ఉందా చూసుకొని దాన్ని బట్టి తీసుకొని చదువు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అలవాటు కావాలి మనం. నీకు స్టోరీలా నేను ఫస్ట్ చదివిన బుక్ అంటే రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలాన్ అనే బుక్ ఉంటుంది. ఓకే, అది స్టోరీ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ బుక్ నేనే అనుకోలేదు 1 డేలో కంప్లీట్ చేస్తాను. జస్ట్ 150 పేజెస్ ఉంటుంది. సాటర్డే ఓకే. పొద్దున పట్టుకుంటే సాయంత్రం కల్లా అయిపోయింది. అంటే ఒక ఫ్లో అంటే ఒక స్టోరీ లాగా వెళ్ళిపోద్ది, నువ్వు ఇమాజిన్ చేసుకుంటూ చూసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం నాకు వచ్చిన క్లారిటీ, ఓకే నాకు ఫైనాన్షియల్ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఆ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను మధ్యలో బ్రేక్ వస్తుంది నాకు. మొన్న ఒక బుక్ లూజింగ్ మై వర్జినిటీ అని రిచర్డ్ బ్రాన్సన్ అని బుక్ ఒకటి తీసుకొచ్చాను. దాంట్లో 32 చాప్టర్లు ఉన్నాయి. నేను ఫస్ట్ 5 చాప్టర్లు చదివినాక 5 రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ 5 చాప్టర్లు చదివినాక మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ 2 days బ్యాక్ ఏమో చదివినా, మళ్ళీ ఇప్పుడు ఇంకా రేపు వెళ్ళినా మళ్ళీ ఒకసారి ఓపెన్. అంటే ఏంటంటే ఫస్ట్ నీకు బుక్ చదివితే ఏదైనా తెలుస్తుంది అనిపించినా నీకు ఆబ్వియస్ హ్యాబిట్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ మనకు ఏంటంటే నచ్చే నేను బుక్కులు ఇప్పటికొక చదవాలి. ఏదన్నా ఒకటి ఇప్పుడు ఇది కావాలంటే రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలాన్ చదువు, అది స్టోరీ ఫార్మాట్ లో ఉంటుంది బుక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓకే, నీకు ఒక క్లారిటీ రావాలి. బుక్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం స్కూల్స్ లో చదివింది కానీ అవన్నీ వేస్ట్. వాడు ఏంటంటే ఈ బుక్ చదివి నువ్వు దాని నుంచి ఈ అవుట్కమ్ తీసుకురావాలని నేను ప్రెజర్ చేసి నీ మీద రుద్దిందంతా. కానీ ఒక బుక్ నుంచి చాలా అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, అది సో మనం తీసుకున్న దాన్ని బట్టి నీకు ఉంటుంది. కావాల్సినవి తీసుకోవచ్చు. నీకు కావాల్సినవి తీసుకోవచ్చు. అందుకే అనిపిస్తుంది బుక్ సామెత ఉంటాయి, నాకు తెలియదు, బుక్ ఈక్వల్ 100 ఫ్రెండ్స్ 1000 ఫ్రెండ్స్ ఉంటాయి. అది గూగుల్ ఎత్తి కింద సబ్ టైటిల్స్. సరే సరే. ఆ బుక్ అంటే బేసిక్ బుక్స్ లో బాగా ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇంకే నువ్వు చూడు ఎవడన్నా కానీ 90% వాని మీద వానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు కానీ ఏదైనా చేయాలనుకున్నాడు కానీ దాదాపు బుక్ల మీద చదువుతాడు, చెప్తారు. బుక్లే చదువుతారు. అంటే బుక్ ఫస్ట్ బుక్ నీకు అంటే ఎన్ని బుక్లు చదివినా కూడా ఒక బుక్ మీద కాన్సన్ట్రేషన్ రాదు. వాడు జనరల్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే బుక్ చదవడం అంటే ఏ బుక్ అన్నా చదువుతాడు వాడు అనుకుంటా. అట్లా కాదు, వాడికి నీ నచ్చిన నీ బుక్కులు, వాడికి సింక్ సైకాలజీ అయ్యే నీ బుక్కులు. సింక్ ప్రకారం నువ్వు కొనుక్కుంటావు. ఇప్పుడు నీకేంటంటే నువ్వు సపోజ్ జిమ్ నీకు ఫిట్నెస్ అంటే న్యూట్రిషన్ సంబంధించిన లేకపోతే ఆ ఫిట్నెస్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ సంబంధించిన బుక్స్ వాడి లైఫ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు, లేదా ఫైనాన్స్, అట్లా ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఇంట్రెస్ట్. దాన్ని బట్టి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్రాస్ప్ చేసుకోవచ్చు. అది అది కూడా ఇప్పుడు నేను 2020 ఆగస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేసిన. ఇప్పటికో వేయండి ఒక 10-15 బుక్లు ఏమో చదివిన అవచ్చు అంటే. ఓకే, నేను స్టార్ట్ చేస్తా బుక్. సరే కానీ ఏముంది 4 నువ్వు ఒక బోట్ కొనుక్కున్నావు అనుకో, బోటో షిప్, ఏం పేరు పెట్టుకుంటావు దానికి? బోట్ షిప్ కొంటేనా? షిప్ అనుకో, షిప్ కొనుక్కున్నావు, లేదా ఒక యాచ్ లాంటి చిన్నది కొనుక్కున్నావు, ప్రైవేట్ బోట్, దాన్ని ఏమో అంటారు మర్చిపోయినా. ఏదో ఒకటి కొన్నా దానికి ఒక పేరు పెట్టాలంట ఇప్పుడు, అంతే కదా. పేర్లే ఏంటంటే ఇంకా అనామిక అని పెడతా. ఓకే, అమ్మాయి పేరు పెడతా. అంటే ఆ పేర్లు ఏందని అర్థం. సరే సరే. ఆ షిప్ వేసుకొని అడిగిన పోయినావు అనుకో ఐలాండ్ కి, తర్వాత షిప్ చెడిపోయింది, నువ్వు ఐలాండ్ లో ఉన్నావు, నీకు హ్యూమన్ నీడ్స్ అన్ని ఉన్నాయి, అవి కాకుండా నువ్వు ఇంకా ఎక్స్ట్రా 2 థింగ్స్ తీసుకోవాలో అనుకున్నావు అనుకో, అంటే ఫుడ్, వాటర్, ఇది కాకుండా నీకు ఇంకా 2 థింగ్స్ కావాలి. బేసిక్ నెసెసిటీస్ అది కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రా, 2 ఇంకా 2 కావాలంటే ఒకటి ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ తీసుకుంటా. ఇంకొకటి వచ్చి ఇంటర్నెట్ అన్ని సెట్ అయిపోతాయి మోస్ట్లీ. ఫుడ్, వాటర్ ఇవి ఉన్నాయి. ఇంటర్నెట్ తో పాటు
అంతే, అది ఒకటి సరిపోద్ది బేసిక్ గా, దాని నుంచి ఏమైనా చేసుకోవచ్చు. ఆడ పెట్టుకుంటాడు రెడ్ తీసుకొని ఏం చేసుకుంటారు? ఇంటర్నెట్ ఒక్కటి పెట్టుకోరు, ఏమైనా ఉండాలి కదా నీకు, ఇంటర్నెట్ ఒక్కటి తీసుకొని. ల్యాప్టాప్ అట్లా అంటావా? సరే ల్యాప్టాప్ ఫోన్ అనుకో ఇక. సరే దానికన్నా ఇంటర్నెట్ అంటే ల్యాప్టాప్ ఫోన్ కూడా ఇయ్యరా? ఇంటర్నెట్ తీసుకొని ముగ్గులో పెట్టుకోవడానికి, ముగ్గులో పెట్టుకోవడానికి. అదే నేను చెప్పాను. సరే ల్యాప్టాప్ అనుకో, ల్యాప్టాప్ దాని చార్జర్ కూడా. సరే నాకు సాటిస్ఫై. ఎలిమెంటరీ జోక్స్. అంటే ఇప్పుడున్న ట్రెండ్ లేదు. చెప్పు ఇప్పుడున్న ట్రెండ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, నీకు నెట్ ఉంది అనుకో, నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, కావాల్సింది కొనవచ్చు. జస్ట్ ఎఫర్ట్స్, అంటే ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టాలని తెలిస్తే నీకు ఆబ్వియస్లీ నీ దాన్ని వస్తాయి, నువ్వు ఏ మూలకున్నా వస్తాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, కాస్ట్ సంపాదించేటటువంటి ఏమైనా చేయొచ్చు ఏ మూలకన్నా. నీకు నార్మల్ గా ఏమంటారు, ఏ క్వాలిటీస్ ఉండే వాళ్ళ దగ్గర అవుతారు? ఐ మీన్ నువ్వు దగ్గర చేసుకుంటావు. నేను బేసిక్ గా దగ్గర అని కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నా సర్కిల్ మొత్తం తీసుకుంటే వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాడు ఎంత టీజ్ చేస్తాడో మనుషుల్ని, అంత టీజ్ ని తీసుకోగలుగుతాడు. అంటే వాడు ఎంత పని చేస్తాడో దానికి ప్యారలల్ గా నేను వేసిన పని కూడా తీసుకోగలుగుతాడు. అంటే గివ్ అండ్ టేక్ లా ఉంటది. దీంతో పాటు ఏంటంటే గో విత్ ద ఫ్లో. ఏంటంటే ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు చేద్దామని చేసే వాళ్ళే తప్ప, ఇది స్పెషల్ గా లైఫ్ లో ఇది కావాలి అని చెప్పి డిజైర్ అయిన వాళ్ళు ఎవరు నా దగ్గర లేరు. గో విత్ ద ఫ్లో. ఇంకా మిగతా క్వాలిటీస్ అన్ని అంత లేదంటే, అంటే నేను అట్లా డిజైన్ చేస్తాను, లేకపోతే వాళ్ళు అట్లా డిజైన్ నేను ఒక సర్కిల్ ఉన్నా అనుకో, వాళ్ళు ఏమైనా డిస్కషన్ నేను పోయి గెలుపుతా ఫస్ట్. ఏంది ఇటా ఏదో ప్లేస్ చెప్పారు, వెళ్ళిపోయాను స్పాట్లో. అంతే ఉండాలి. గంటలు డిస్కషన్ పెట్టి అవన్నీ సెట్ కావు. మళ్ళీ లాస్ట్కి పోలే. అంత డిస్కషన్ పెడితేందంటే ఆ ప్లాన్ వర్కౌట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి ఎఫర్ట్స్ వేస్తాను ఫీల్ అయిపోయినాను. ఇంత డిస్కషన్ పెట్టి నలుగురం కొట్టుకొని మాట్లాడి ఒక ప్లేస్కి వచ్చినాక అంత ఎఫర్ట్స్ వర్క్లే అనిపిస్తుంది అనుకో, టైం వేస్ట్. మహా అయితే ఏమైతే ట్రై చేసినాం అనుకో, సపోజ్ ఇన్ కేస్ హైదరాబాద్ బయటకు వెళ్దాం అనుకున్నాం, నీకు పోయేది ఏం పోతుంది మహా అంటే ఒక 2000 ఖర్చు, నీ ఎఫర్ట్స్ ఆ నైట్ ఎఫర్ట్స్ పోతాయి, అంతే కదా. ఎక్స్పీరియన్స్ మిగులుతుంది మీకు, అంతకు మించి ఏం కావాలి. అయితే అర్జెంట్ గా 10 మందితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆల్వేస్ వెల్కమ్. సరే కానీ నువ్వు ఇది ఫైనాన్స్ గురించి చదివినా ఉన్నావు కదా, పర్సనల్ ఫైనాన్సా? ఐ మీన్ మనకై మనం ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి, లేకపోతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా అలాంటి ఏం చేయాలి అని నేర్చుకున్నావు కొత్తగా? బేసిక్గా కాన్సన్ట్రేషన్ చేసిందే దాని మీద మొత్తం అంతా. ఓకే, అది ఇప్పుడు సింపుల్ టర్మ్స్ లో చెప్తా. అసలు నువ్వు నీ పర్సనల్ ఫైనాన్స్ ఎందుకు తెలుసుకోవాలనే 2 టర్మ్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి, ఇప్పుడు నీ దగ్గర ఎక్స్ట్రీమ్ బండి ఉంది కదా, ఎంత కొన్నావు? 80. అవునా? ఇప్పుడు ఎంత ఉంది ఆ బైక్? బైక్ లేదా? 1 చేంజ్ ఉంటుంది ఈజీగా. ఇదే బండి 1 lakh చేంజ్ ఒకవేళ పెరిగితే పెరిగింటది 1 lakh దాకా వచ్చి ఉంటుంది. అంటే ఏంది, ఇప్పుడు నువ్వు సేమ్ ఇప్పుడు నువ్వు 5 years బ్యాక్ 80,000 ఉన్నాయి, బండి కొనా అని చెప్పి సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకున్నావు. ఇప్పుడు కొందామని చెప్పి ఆ 80,000 తీసినావు, బండి మాత్రం 1,00,000 రూపాయలు అయింది. కానీ 80,000 లో వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ వెళ్తే 85,000 86,000 అయింది. అంటే ఏంటంటే నీకు నువ్వు ఫైనాన్షియల్ గా డిగ్రేడ్ అయింది. ఒక వస్తువు కొనే దగ్గర నుంచి దాన్ని ఎఫర్ట్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయినావు. అంటే నీకు నువ్వే ఆబ్వియస్ ఏంటంటే, ఓకే నేను దిగజారిపోతున్నా అని తెలిసి దిగజారిపోతుంది. ఎప్పుడైతే సేవ్ చేయాలనే టర్మ్ ఉందో అది మన పేరెంట్స్ కి సెట్ అయింది. ఎందుకంటే అప్పుడు వాడు ఎఫ్డి మీద 6% 10% ఇచ్చేది, ఇన్ఫ్లేషన్ నీకు 2% 3% ఉండేది. అంటే ఏంటంటే 100 రూపాయలకు కొనే వస్తువు నెక్స్ట్ సంవత్సరంలో 102 అయితే ఎఫ్డి కూడా 106 రూపీస్ ఇస్తాడు, అంటే నీకు 4 రూపాయలు మిగిలేదు. ఇప్పుడు అదే కదా పరిస్థితి ఏంటి, 100 రూపాయలు కొనే వస్తువు 106 రూపీస్ అవుతుంది, కానీ ఎఫ్డి కూడా 104 రూపీస్ అవుతాను, అంటే నువ్వు 2 రూపాయలు తక్కువ అవుతాను నీ దగ్గర. అంటే నువ్వు ఒక 2 points నీ లెవెల్ ఆఫ్ ఎఫర్డబిలిటీ ఏది ఉంటుందో ఒక 2 to 3 points పడిపోతా ఉంది ఎవ్రీ ఇయర్. సో ఇలాంటి టైంలో ఏం చేస్తాను, నువ్వు నీకు ర్యాపిడ్ గా శాలరీ పెరగాలంటే పెరగదు. ప్రతి సంవత్సరం కంపెనీ మారుతా అంటే ఎవడు మార్చదు. నేను అంటే ఇక్కడే నువ్వు తెలుసుకోవాలి అసలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నీ డబ్బులు గ్రో చేసుకోవడానికి, అసలు నువ్వు డబ్బులు ఎందుకు సేవ్ చేసుకోవాలి, ఇన్సూరెన్సెస్ ఎందుకు తీసుకోవాలి, దీనికి సంబంధించి మొత్తం నేను తెలుసుకోండి. అది మ్యాటర్. ఓకే, అంటే ఇన్సూరెన్స్ యూజ్ అవుతుందో? యూజ్ అయితే ఎందుకు చెప్పాలా, ఇప్పుడు సిబిల్ స్కోర్ మనకు ఒకటి ఉంటుంది కదా, ఐడియా ఉంది కదా. సిబిల్ స్కోర్ బట్టి నీకు ఇచ్చే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ వ్యారీ అయ్యింది. అది 10 నుంచి స్టార్ట్ అయ్యి 17 దాకా పోతుంది. అవునా? సరే, వర్స్ట్ కేసెస్ లో నువ్వు అసలు ఏ లోన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, నీ సిబిల్ స్కోర్ లోలో ఉంది
నీకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, 10 లక్షలు ఖర్చు పెట్టాలి. 10 లక్షలు ఖర్చు పెట్టాలన్నప్పుడు ఏంటంటే నీకు ఇన్సూరెన్స్ లేదు, పర్సనల్ లోన్ ఇస్తావు. ఆ 10 లక్షలకు 17% వడ్డీ కట్టుకుంటూ పోతావు. ఆ అప్పు తీరడానికి నీకు సగం జీవితం అయిపోద్ది. 5 సంవత్సరాలు అంటే మనిషి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అది కూడా 25 దాటినాక 5 years అనేది చాలా క్రూషియల్ పీరియడ్. అది ఆ టైం ఫ్రేమ్ లో నువ్వు చాలా చేయొచ్చు. నువ్వు అప్పు కట్టడానికి పోతే నువ్వు ఇంకెప్పుడు సేవ్ చేస్తే ఇంకెప్పుడు పెరుగుతావు. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ నువ్వు మంత్లీ కొంచెం కట్టినావు, 1000 రూపాయలు ఎంతో కడతావు, నెలకు అంతకు మించి కడతావు, 1000 రూపాయలు కడతావు. నీకు ఇన్ కేసు ఏదైనా వచ్చినా కూడా 10 లక్షలు వాడే ఇస్తారు. నీ సేవింగ్స్ లకి ఏవి పోవు కదా. ఒకైతే మెడికల్ ఇన్సూరెన్స్ అంటున్నాను, అంటే 60 ఏళ్ళ తర్వాత మెడికల్ నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను ఇట్లాంటివి కాదు. అది కూడా తీసుకోవాలి. అది ఎందుకంటే అది నీ డిపెండ్స్ ఆన్ నీ ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నట్టే నేను నెక్స్ట్ ఇయర్ లో పెళ్లి చేసుకున్నా, కారు కొన్నా, ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది. నువ్వు అనకు, నేను అంటా, నువ్వు విను అంతే. ఇంటర్వ్యూ లా ఉంటా. చేసుకున్నా, కారు కొన్నా, మంచి తిరుగుతాను, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయినా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పాలంటే, అమ్మాయి లైఫ్ అనేది చాలా ఫ్రాజిల్ గా మూవ్ అయింది. డిపెండ్స్ ఆన్ అబ్బాయి మీదనే మూవ్ అయింది. నేను చచ్చిపోయినా అంటే ఇంకా వరస్ట్ గా చూస్తారు. పేరెంట్స్ తీసుకోరు, నా పేరెంట్స్ దగ్గర తీసుకోరు, వాళ్ళ పేరెంట్స్ తీసుకోరు, బయట ఎవడైనా సరే ఎప్పుడు అవకాశం వస్తామని ఎదురు చూస్తారు. అంటే ఏంటంటే ఒక ముళ్ళ కంపలా పడిపోయినట్టు అయిపోద్ది ఆమె లైఫ్. ఆమెకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు నేను ఎవడైనా ప్రిఫర్ చేస్తాను. వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వస్తారు, నా పేరెంట్స్ దగ్గరకు వస్తారు. ఆ ఇన్సూరెన్స్ నేనే ఇస్తాను, నేను నెలకు ఇన్ని కడతా టర్మ్ పాలసీకి. ఇన్ కేస్ నా అదృష్టం బాగాలేక నేను మధ్యలో చచ్చిపోయినానుకో కొన్ని డబ్బులు ఆమెకి ఇస్తారు. ఆమెకి ఏంటంటే లైఫ్ సెట్ అయ్యేటట్టు వస్తుంది. సో అది క్లియర్. అంటే ఏంటంటే నన్ను నమ్ముకొని వచ్చింది, నాకు కట్నం ఇచ్చిందా, నేను కట్నం తీసుకున్నాను, ఎట్లా చూసుకున్నా. నేనంటే నేను లేనప్పుడు ఆ అమ్మాయి సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలి. ఎందుకంటే నేను చేసుకోవడం వల్లనే ఆమె కూడా ఏంటంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అనే టాపిక్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నేను అనేటోని ఎంటర్ అయినా కాబట్టి ఇవన్నీ వస్తాయి, నా వల్లనే వస్తాయి. సరే నేను లేకపోతే వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు లేదా నాకు సంబంధం లేని విషయం. నేను ఎంటర్ అయినప్పుడు నేను అకౌంటబిలిటీ తీసుకోవాలి కాబట్టి అందుకు టర్మ్ పాలసీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే నాది నేను మొత్తం నా దగ్గర 10 రూపాయలు నేను హాస్పిటల్ కట్టి రేపటితో బిచ్చపోలా ఉండాలనుకోవట్లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు బయట పర్సనల్ లోన్ కూడా మన అవకాశం. మనకి ఏంది, వాడు కావాలని 20 లక్షల లోన్ ఇస్తాడు, వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. ఆ వడ్డీ రిటర్న్ ఇచ్చేందుకు నువ్వే సేవ్ చేసుకోవచ్చు కదా. కొంచెం సేవ్ చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ ఎప్పుడు అంటే వాడు తక్కువకి ఇచ్చినప్పుడు బెటర్. నీ సిబిల్ స్కోర్ బాగుండి 10% ఇచ్చింది అనుకో, అదేంది పర్ మంత్ కు 40 పైసా 50 పైసా పడుతుంది వడ్డీ అన్నట్టు. అప్పుడు బెటర్ అది. కానీ ఇప్పుడు నీకు అసలు ఏ బేస్ లేదు, నీకు సిబిల్ స్కోర్ లేనడు వాడు ఏంటంటే వీక్ పర్సన్ దొరికిందంటే ఎవడైనా సరే దిగేద్దామనే చూస్తాడు, అది బ్యాంకుడు కానీ బయటోడు కానీ. ఇక నువ్వు మొత్తం కష్టపడి రూపాయి తీసుకొచ్చి వానికి ఇచ్చే బదులు నువ్వు ముందే ఆల్రెడీ కొంచెం సివిల్ స్కోర్ బిల్డ్ చేసుకో. ఇదే ఫైనాన్షియల్ లిటరసీ, సివిల్ స్కోర్ బిల్డ్ చేసుకో. వాడు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఒకటి నీకు ఫోన్ చేస్తాడు, ఐసిఐసిఐ ఫోన్ చేసి సార్ 17% ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్ లోన్ 10 lakhs కావాలా అంటాడు. నువ్వు వద్దంటే 17% ఎంత పడుతుంది ఈఎంఐ తెలుసుకొని పక్కకు పెట్టుకో, తీసుకో. ఆ 10 lakhs 5 years కు 30,000 ఈఎంఐ పడుతుంది. నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత హెచ్డిఎఫ్సి ఫోన్ చేస్తాడు, సార్ మీ స్కోర్ బాగుంది 10.25 ఇస్తాను, నీకు ఆ 10 లక్షలు అవసరం, కాకపోతే 10.25 ఇస్తా అంటాడు. అక్కడ వాడేమంటాడు, ఈఎంఐ 21,000, 30,000కు 21,000 డిఫరెన్స్ ఉందా? ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే ఏంటంటే నీకు అది సేవ్ అవుతుంది. ఆ 9,000 నువ్వు ఎక్కడో దగ్గర వాడచ్చు. అది నీకు ఏంది బయటికి పోయి తినాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది, లేకపోతే ఇంకో గ్యాడ్జెట్ కొనుక్కుంటా, నీ ఇష్టం. నీకు నువ్వు ఖర్చు పెట్టుకుని ఏంటంటే నువ్వు సంపాదించినప్పుడు నీకు నువ్వు ఖర్చు పెట్టుకో. తెలుసుకోకుండా ఎవరికో పెట్టడం బెస్ట్ అని నాకు ఇది. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా వానికి 9,000 నెల 9,000 పెట్టి అరే నా జీతం సరిపోతలేదని ఇంట్లో ఫ్రస్ట్రేషన్ చూపించి బయట ఫ్రస్ట్రేషన్ చూపించి జీవితమే లేదని తెలుసుకోవాలి. మీకు సరే బయట మనమున్న టర్మ్స్ ప్రకారం అయితే ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎవరు ఎడ్యుకేట్ చేయట్లేదు. సరే వాళ్ళు చెప్పట్లేదు, నా టర్మ్స్ ప్రకారం నా రూపాయి నేను ధర్మో రక్షిత అన్నట్టు పైసను కాపాడితే నేను కాపాడితే ఇక్కడికి. ఇప్పుడు ఇది కొత్త కోట్. అది ఉందంటే ఎవడైనా కాపాడుతుంది. నీ జీతం వస్తుందని చూసినప్పుడే వాడు పర్సనల్ లోన్ ఇస్తాడు, ఏదన్నా నీకు జీతమే రాదంటే అంతే కదా, ఏమి ఎవడు చూడు ఫస్ట్ ఎవడు రాడు దగ్గర కదా. అదే ఇప్పుడు ఎందుకు రా, నీకు తెలిసిన ఫ్రెండ్సే మామ 5,000 కావాలంటే నువ్వు జాబ్ చేద్దాం అంటేనే ఇస్తాడు వాడు, లేదా ఫస్ట్ టైం ఇస్తాడని సెకండ్ టైం ఇయ్యాడు. అంతే కదా, ఫ్యాక్టా కదా. వాడు మరీ క్లోజ్ అయ్యేవో వీని భరించాలి తప్పదు అనుకున్నాడు తప్ప సెకండ్ టైం ఇస్తాడని ఇంకోడైతే ప్రొఫైల్ ఇచ్చాడు. అప్పటిదాకా వాడు ఎందుకు ఇస్తాడు, 4-5 సార్లు 2 సార్లు ఇచ్చుడే ఎక్కువ.
అంటే ఇక్కడ నీకు సింపుల్ అర్థమైందంటే నీ దగ్గర లక్ష్మీ దేవత ఉండాలి. దేవత ఉండి డాన్స్ చేస్తేనే బతుకుతాం నువ్వు, లేకపోతే ఈ కాలాన ఈ ప్రపంచంలో బతుకులు చాలా కష్టం. ఇవన్నీ నమ్మేటట్టు లేదు. ఇది సివిల్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు ఒకటేనా? లేదు, నువ్వు లోన్ కూడా తీసుకోవచ్చు. సివిల్ స్కోర్ అని పెరగాలంటే ఫస్ట్ లోన్ తీసుకొని లోన్ తీసుకొని కట్టవచ్చు. ఇప్పుడు నువ్వు క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక క్రెడిట్ కార్డ్ లో 30% యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయొద్దు, చేస్తే స్కోర్ పడిపోతుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే క్రెడిట్ నీకు 1,00,000 లిమిట్ ఇచ్చింది అనుకోరా, అంటే అది ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్ మనిషి ఆశాపరడా కాదా అని. బ్యాంక్ పనికి 1,00,000 ఇస్తే 1,00,000 నాకు వేసినావు అంటే వానికి ఏంది వీడు మొత్తం తెంగెత్తాను రాదా, అట్లా లిమిట్ లో వాడుకున్నాను. ఈ సివిల్ స్కోర్ అనేది నీకు ప్రతి దగ్గర ఉపయోగపడదు. ఏంటంటే నీకు పర్సనల్ లోన్ 10 lakhs లా ఈ చిన్న % వేరియేషన్ కనిపించదు. కానీ నెక్స్ట్ నువ్వు హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలనుకుంటున్నావు, 70 లక్షలు 80 లక్షలు కావాలి, అక్కడ 60 లక్షలు లోన్ నీ సివిల్ స్కోర్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వాడు చేంజ్ చేసే 0.1% ఇంట్రెస్ట్ కూడా నీకు కొన్ని వేలలో డిఫరెన్స్ వస్తుంది. సో దానికోసం అంటే క్రెడిట్ కార్డు బ్లేడ్ లాంటిది, కొత్తది, 2 దిక్కులకు వస్తుంది గ్యాప్ లేకుండా. కానీ దాన్ని ఎట్లా వాడాలో తెలుసుకోవాలి. అది ఏదైనా కానీ తెలుసు. ఫస్ట్ థింగ్ అది వారెన్ బఫెట్ కోట్ ఉంటుంది చూసినావా, ఈ నాట్ ఇన్వెస్ట్ కాదు, ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్ ఇస్ నాట్ ఎ రిస్క్ బట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బిజినెస్ విచ్ యు డోంట్ నో ఇస్ ఎ రిస్క్. సింపుల్ ఏదైనా రిస్క్ కాదు, నువ్వు తెలుసుకొని చేస్తే అది రిస్క్ కాదు, తెలుసుకోకుండా ఎప్పుడు చేస్తావో అదే రిస్క్. తెలుసుకోకుండా ఏ పని చేసినా, నువ్వు చదివినా అప్పు తీసుకున్నా, తెలుసుకోకుండా ఏ స్టెప్ తీసుకున్నా ఏంటంటే కొన్నిసార్లు ఆ చిన్న స్టెప్పే నిన్ను 10 సంవత్సరాలు వెనుకకు లాగుంది. చూస్తే మన ఫ్రెండ్స్ ఏమో కార్లు ఇల్లులు కొని ఉంటారు, మనం మాత్రం ఇంకా ఈఎంఐ కడుతున్నాం. అక్కడే ఉంటాయి అసలు వేరియేషన్ అంట. అప్పుడు వస్తాడు పక్కింటి అంకుల్, బాబు ఇల్లు కొనలేదా అంటారు. దానికోసం అన్నా కొంచెం అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఎన్ని 100 రూపాయలు ఎడిపోతానని నీకు తెలుసు కాదు, ఎట్లా గ్రో చేయాలని తెలుసుకుంటే సరిపోద్ది. తెలుసుకోవడం బెటర్, తెలుసుకోవడంలో పోయేదేమని చెప్పు. రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయా నీకు? ఉన్నాయి. 10 సంవత్సరాలకు రిటైర్ కావాలి, 45 సంవత్సరాలకల్లా సెట్ క్లోజ్ చేయడానికి. తర్వాత చెప్పినా కదా, నా 24 hours నా చేతుల్లో ఉండాలి. ఇట్స్ ఇన్ మై కంట్రోల్. బేసిక్ గా నాకు బిజినెస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కొన్ని, మా ఫ్రెండ్స్ అది డిస్కస్ చేసినాయి. చిన్న స్టార్ట్ చేస్తాను. సో అది క్లిక్ అయిందంటే ఇంకా ముందే క్లోజ్ చేసేస్తా. లేదంటే ఏంటంటే 40 ఎండింగ్ కల్లా అన్ని క్లోజ్ చేసేసి మొత్తం అసెట్స్ అన్ని పెట్టేసి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలి, నేను ఖాళీగా ఉండాలి. ఖాళీగా అంటే అప్పుడు ఏదో ఇంకా మోస్ట్లీ ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను. ఒక 10 years ఆ బేస్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ట్రేడ్ చేసినా ఇంతవరకు ఏమైనా కొన్నా స్టాక్స్? చేసిన ఉంది. 1 lakh పోర్ట్ఫోలియో 40% ప్రాఫిట్ లో ఉంది, 40 or 45 లో ఉంది. చేస్తాను రెగ్యులర్. ఏంటంటే ఇది న్యూస్ ఫాలో అవుతా, మంత్లీ కొంచెం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను. అంటే ఎట్లా అంటే నాకు ఈ అమౌంట్ అవసరం లేదనుకున్న ఒక అమౌంట్ ఉంటుంది కదా మంత్లీ, అది 2,000 3,000 ఉంటుంది, అది వేసేస్తా స్టాక్స్ లో. న్యూస్ అంటే పర్టికులర్ ఛానల్స్ ఫాలో అవుతావా లేకుంటే? తెలుగు ట్రేడర్, డే ట్రేడర్ తెలుగు అని ఒకటి ఉంటుంది, అది ట్రేడింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనీ పర్సన్ అని ఒకటి ఉంటుంది తెలుగు. వాడు రెగ్యులర్ గా అప్డేట్స్, ఒక కంపెనీ ఎట్లా అనాలిసిస్ చేయాలని కొంచెం గైడ్ చేస్తా ఉంటాడు, ప్రిఫర్ చేయొచ్చు. నేను స్టార్ట్ చేశాను లాస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశా, కొన్నా అమ్మేసా కూడా. అంటే ప్రాఫిట్ వచ్చాయి అమ్మేసా. అక్కడే ఉంటాయి అసలు. నాకు 2 months మన హెచ్ఏలో శాలరీ ఇవ్వలేదు, నేను నోటీస్ లో ఉన్నానని. ఇంకా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే అనుకున్నా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకటి కొన్నా, అది లాస్ట్ లో ఉంది, అది ఏమవుతుంది చూడాలి. గట్టే పెడతా, ఏదో ఒకటి జరిగింది. అదే సిమెంట్, శ్రీ సిమెంట్. ఏది తీసుకున్నా? శ్రీ సిమెంట్. శ్రీ సిమెంట్ పెద్దదే. నేను కొన్నాము, అది హైలో ఉన్నప్పుడు కొన్నా. అది తగ్గుతుంది కానీ మళ్ళీ దానికి రావట్లేదు ఇంకా. సరే చూద్దాంలే అని. యాక్చువల్గా అది పెరుగుతుందని. శ్రీ సిమెంట్ మంచి కంపెనీ కాబట్టి మనీ ఉన్నప్పుడల్లా యావరేజ్ చేయదండి. బై ఆన్ డిప్స్. ఏంటది? బై ఆన్ డిప్స్, కిందికి వచ్చినప్పుడల్లా కొనడం యావరేజ్ అవుతుంది. ఇప్పుడు 100 రూపీస్ ఒక వస్తువు కొన్నావురా, అదే వస్తువు 50 రూపీస్ లో కొన్నావు, రెండింటికి వాల్యూ ఎంత అయితే నీకు 150 అయింది. అవునా? అంటే ఇప్పుడు నేను ఒక్క వస్తువుకు 75 రూపీస్ పెట్టినట్టే.
ఓకే అట్లా అంటావా? ఓకే ఓకే. సో మళ్ళీ ఏంటంటే అంటే నువ్వు ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వడానికి తొందరగా రీచ్ అయిపోతుంది. ఓకే ఓకే 50 గోట్ ఇట్. రూపీస్ లో ఉన్నాయి 75 క్రాస్ చేయడం ఈజీ కదా ఎడ 100 తెలుసుకున్నావు సార్లు నువ్వు పోవడం ఇవన్నీ? కంటే. చదువుకున్నాను అదేగా అదే ఆడ చెప్పింది. చదువుకున్నావు? బుక్స్ క్రిప్టోలో పెట్టినా ఏమన్నా? క్రిప్టోలో 10% ఏమో పెట్టిన, 10,000 ఓకే 20,000. క్రిప్టో కూడా అయితే అది కూడా వేరు. క్రిప్టో ఉంది, ఎన్ఎఫ్టీస్ లో పెట్టలేదు ఇంకా, చూడాలి ఒకసారి. క్రిప్టో పెరుగుద్ది ఎందుకు చెప్పాలా, బ్యాంక్ కూడా వాడు వేసే ఛార్జెస్ మీద నీకు క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకోటి ఆర్బీఐ ఇష్టం ఉన్నట్టు నోట్లు గుద్దుతాడు. వాడు నోట్లు గుద్దినప్పుడల్లా నీకు 100 రూపాయలు వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ దీనికి ఒక లీగల్ ప్రొసీజర్ అంటే ఏంది, ఎవడు ఎడిట్ చేయండి బ్లాక్ చైన్ ఒకటే. బ్లాక్ చైన్ అనేది అందరి దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అందరి దగ్గర సేమ్ ఉంటాయి, దాన్ని నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. సో అవి నీకున్న వాల్యూ ఆ వాల్యూలోనే ఉంటుంది, తగ్గడం ఉండదు దానికి, ఉంటే ఉండడం పెరగడమే ఒక అసెట్ కొంటే బ్లాక్ చైన్ లో. సో అది ఏంటంటే ఇప్పుడు ఎవడ యాక్సెప్ట్ చేయలేదు, ఫ్యూచర్ లో ఇప్పుడు నీకు కొంచెం ఐడియా ఉంది ఏంటంటే నువ్వు 1,00,000 రూపాయలు యూఎస్ పంపించాలి, వాడు 10,000 ఖర్చు అవుతుంది అంటే నీకు అనిపించారు 1,00,000 రూపాయలు నా ఫ్రెండ్కి పంపిస్తాను, 10,000 నీకెందుకు రైట్. సేమ్ అదే బ్లాక్ చైన్ సార్ నాకు 10 రూపాయలు ఇవన్నీ పంపిస్తా అంటాడు, మనకి ఇస్తావుగా. అంతే కదా. అంతేగా, అట్లా యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా చేస్తున్నాయి అట్లా, మేజర్ బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అమెరికన్ బ్యాంక్ ఒకటి, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒకటి, కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, జేబీ మార్గన్ ఒకటి, కొన్ని చేస్తున్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ ఈజీ కావాలని బ్లాక్ చైన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ బ్లాక్ చైన్ ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఉంది, మనకు క్లారిటీ లేదు, సేమ్ అంతే. తెలియని దాంట్లో అన్ని ఇప్పుడు ఏంటంటే బ్లాక్ ఉన్నాయి కదా కాయిన్స్ అని చెప్పి అన్ని కాయిన్స్ కొంటే రిస్క్, ఎందుకంటే ఏ కాయిన్ ఏం చేస్తా నీకు తెలియకుండా పెట్టు. దాని వల్ల కొన్ని మేజర్ బ్లాక్ చైన్ మన బిట్ కాయిన్ ఒకటి, ఈథీరియం ఒకటి, ఇవి ఎట్లా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లాగా టీసీఎస్, హెచ్సిఎల్ లాగా అవి ఎట్లా నాశనం కావు, వాటిలలో మెల్లమెల్ల ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే సెట్ అయింది. యూస్ కేస్ ని బట్టి ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక బ్లాక్ చైన్ కూడా ఉంది, ఈ కాయిన్ ఉంది, దాని పేరు మ్యాటిక్ అని ఒక ఒక్కొక్క దాని ఒక యూస్ కేస్ ఉంటుంది. ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తే పెద్ద చరిత్ర ఇది. కానీ అంటే ఏదైనా ఫస్ట్ అర్థం చేసుకొని ఆ యూస్ కేస్ మనకి సెట్ అవుతుంది చూసుకొని దాన్ని బట్టి మనం యూస్ కేస్ అంటే నీకు అర్థమైపోద్ది కదా. యూస్ కేస్ ఏంటంటే బ్యాంక్ డబ్బులు ఇవ్వడానికి ఇథిరం వాడుతాడు, అది ఎట్లా యాక్సెప్టబుల్ అందరికి అవుతుంది. సో అలాంటి వాళ్ళలో అది దాంట్లో కూడా చేయాలి. ఇంకా అన్నిట్లో రిస్క్ ప్రొఫైల్ అంతే, 10% మనకు తెలియదు, నీకు కంప్లీట్ ఐడియా లేదనుకో 10% వదిలేదు. అది ఒకటేసారి భూమి వచ్చిందంటే అది ఎక్కువ పెరుగుతుంది. తెలిసిన వాళ్ళు 90% పెట్టుకో, పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్లానే రాసుకో తెలుసుకోవాలి, అందుకే చదువుకోండి ఫస్ట్ అన్నది. అందుకే అది బాగానే ఉంటుంది. నువ్వు ఒక 30 years టైం ఇవ్వగలిగితే దానికి 3 crores దాకా రిటర్న్ ఇస్తాను నీకు, డైలీ మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేసిన కూడా. ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్ఫ్లేషన్, ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకో, ఉపయోగపడండి. అంతే, అందరికి చెప్తాం, అందరూ ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోండి. ఏమో మనం తెలిసిన కొన్ని చెప్పినాం, ఎవడన్నా చూద్దాం కొత్తగా తెలుసుకొని ఫాలో అయితే, నేర్చుకుంటే, ఎడ్యుకేట్ అయితే. ఎడ్యుకేట్ ఇంకా అది చెప్పినా కదా, ఏవన్ టర్మ్స్ లో అన్ని కావాలనుకున్నాడు అవుతాడు, రద్దు అనుకున్నాడు అంటాడు. మనకి ఏం తీట చెప్పి మనకు కావాలి, నాకైతే కావాలి, పైసలు ఫుల్ కావాలి. అంతేనా? అంతే కదా, లీటర్ కు 10 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఇచ్చే కారు కొనాలంటే నాకు ఆ కార్ కి సంబంధించి డబ్బులు ఉండాలి, పెట్రోల్ కూడా డబ్బులు ఉండాలి, పంచర్ అయితే డబ్బులు ఉండాలి ఫస్ట్, అన్ని కావాలి. దాన్ని మెయింటైన్ చేయాలంటే దాన్ని పెట్టుకొని ఇంట్లో చూడడానికి కాదు కదా అది. ఆ బోట్ లోనే అనామిక అని పేరు కూడా బోట్ ఎందుకు లేవా, ఐలాండ్ అదేదో దేశం చూసాబ్బా, మలేషియానో మాల్దీవ్స్ సంథింగ్ ఏడో, అన్ని ఐలాండ్స్ ఉంటాయంట. ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్ కి ఫెర్రీలో వెళ్తారు, ఫెర్రీలో వెళ్తారంట. ఓకే, నోటికొని అలానే తిరుగుదమ్మా, అక్కడక్కడనే ప్లాన్ చేయండి. అది కూడా ప్లాన్ చేయొచ్చు, మేము అమ్ముతారు కదా ఇట్లా ప్రైవేట్ ఐలాండ్స్, అమ్ముతారు కదా. అదే ఎట్లా సెటిల్ అయ్యేదో ఆడే సెటిల్ గా, ఇంటర్నెట్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, దాని నుంచి డబ్బులు సంపాదించేది అక్కడ నుంచి చేయొచ్చు. కానీ ఇప్పుడు బై మిస్టేక్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పదు, ఇంక ఇదైతే ఉండాల్సి వస్తుంది.
వాళ్ళని ఒప్పేయాలి. ఒక్కడి నుండే వైలెంట్ యాక్ట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర బీభత్సంగా ఉంది. కానీ ఏంటంటే ఈ సమాజానికి లోబడి కట్టుబడి అంటే కట్టుబడి ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉంది నీకు అన్నప్పుడు ఏం చేయలేం కాబట్టి ఆబ్వియస్ గా అన్ని చూసుకొని ఎస్ మేడం ఎస్ సార్ అని చెప్పాలి. కాకపోతే మన ఎండ్ గోల్ ఏంది, డబ్బులు కావాలి కాబట్టి అది ఎర్న్ చేసుకుంటూనే ఉండాలి. మిగతా వాటికి ఏంటంటే ఓకే పిల్ల సరే చేసుకుంటా, పిల్లల సరే పుట్టేది చదివియాలా చదివిస్తా, పెళ్లి చేయాలా చేస్తా, అన్ని చేస్తాం. కాదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వెళ్తుంది. నీకు వచ్చే వైఫ్ కి నీ లైఫ్ లో చాలా ఎక్కువ పార్ట్ ఉంటది కదా. అంటే నువ్వు ఎన్ని గోల్స్ అనుకున్నా ఆ పిల్ల సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇద్దరు సేమ్ సింక్ లో ఉండాలి కదా. ఎవరినో బట్టి చేసుకోలేవు కదా. ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం చదువుకున్నంత ప్రాబ్లం లేదు, చదవనంత ప్రాబ్లం లేదు, సగం చదివినంతటే ప్రాబ్లం నాకు. ఏదైనా నిన్ను ఫాలో కళ్ళు మూసుకొని ఫాలో అయితే ఓకే, లేకుంటే నీకు ఐడియాలు ఇస్తే ఓకే, ఏం లేకుండా మధ్యలో అంటే నేను గైడ్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే సరే ఇప్పుడు ఒక్క రోజులో 2 days లో నేను ఆ అమ్మాయి నాకు పర్ఫెక్టా కాదా అనేది కంప్లీట్ గా తెలియదు. కానీ ఏంటంటే ఇప్పటివరకు నేను గో త్రూ అయిన సినారియోస్ బట్టి ఇలాంటి ఒక అమ్మాయి అయితే నాకు పర్లేదు అని నాకు అనిపిస్తుంది. దొరకాలి కదా ఫస్ట్. అది నేను అంటే చెప్పేది నేను షార్ప్ గా నాకు ఈ సినారియో అని చెప్పలేకపోవచ్చు. కానీ నేను ఏంటంటే గో త్రూ అయిన సినారియోస్ బట్టి ఓకే నాకు అంటే నాకు పల్లెటూరు అమ్మాయి అంటే ఇష్టము, పల్లెటూరులో చదువుకున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ, ఇట్లా నాకు ఒక డిజైన్ అయి ఉంటది. అదే అవన్నీ దగ్గరకు తెచ్చి నీకు పిక్చర్ నేను చూపించలేకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఒక 4-5 మ్యాచెస్ కు పోయినప్పుడు ఏమైంది, మాట్లాడినప్పుడు ఓకే షీ హ్యాస్ ద మోస్ట్ ప్రాబిలిటీ అనిపిస్తుంది నాకు. కొన్ని ఫ్యాక్టర్స్ ఆమె మాట్లాడదాన్ని బట్టి తెలుస్తుంది కదా. అప్పుడు దాని తర్వాత ఏంటంటే వచ్చినాక నాకు తన మీద 100% కాన్ఫిడెన్స్ అయినా వచ్చుడుతోటే నా దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ పెట్టినా కూర్చోబెట్టి క్లాసులు చెప్తే ఎవరికి నేను కూడా ఈయన పిలిచి డైరెక్ట్ కూర్చోబెట్టిందంటే కుదరని పని, అంత ఈజీ సెట్ కాదు కదా. వస్తే రాని కొంచెం మాకు ర్యాపో పెరిగినాక అమ్మా తల్లి ఇది పరిస్థితి, నేను ఉన్నంత వరకు నేను చూసుకుంటా, నేను లేకపోతే నువ్వు టచ్ చేయాల్సిన కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, కొన్ని చూడాలి, ఇవి ఉంటాయి, ఇవి గుర్తు పెట్టుకుంటే ఇట్లాంటి నా ఫోన్ లో ఒక దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, నేను తీసుకున్న టర్మ్ పాలసీ కానీ నా ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఇప్పుడే చెప్పాను నేను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చినాక 2 years 3 years వచ్చినాక ఇది పరిస్థితి ఏమైనా అయినప్పుడు నా ఫోన్ తీసుకో, దీంట్లో ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, దాంట్లో ఎంత ఉన్నాయి, నీకు కావాల్సింది ఎంత, నీకు తెలుసుకో, కొంచెం చేసుకో. ఎందుకంటే పక్కనోడు ఎవరు చెప్పాడు, ఎవరు చేసిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి నీ అంతటా నువ్వు నేర్చుకుంటే ఏ అమ్మాయి నేర్చుకో, కానీ నీ పిల్లల కోసం నేర్చుకుంటే అన్ని నేర్చుకుంటావు. అదే లాజిక్ వాడాలి మనం. నీ కోసం కాదమ్మా ఉన్నోళ్ళ కోసం నేర్చుకో, నువ్వు నేర్చుకోకుండా ఉన్నావు అంటే వాళ్ళు బిస్కెట్ అవుతారు. మా డాడీ ఎంత చేసినా మళ్ళీ వాళ్ళు ఆటోలలో తిరుగుడు చిప్ప పట్టుకుండా అయితే అలాంటివి కావాలి. అంటే నువ్వు కొన్ని టర్మ్స్ తెలుసుకో చెప్తాను, అప్పుడు ఎందుకు నేర్చుకుంటావు, ఖచ్చితంగా నేర్చుకుంటావు. సర్లే చెప్పేది నీ వైఫ్ కాదు, ఐ మీన్ నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయిలకి వీడియో చూపి ఖచ్చితంగా నేను వచ్చి చేసుకుంటారు. వస్తారా? ఎందుకు రాపా? అదే చెప్పినా కదా, అవన్నీ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్, ఎంత కావాలో ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని మనం ప్రొటెక్ట్ చేసి దాన్ని బట్టి ఆబ్వియస్గా ఉంటారు. మరీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏమైతుందంటే ల్యాబ్స్ అయిపోతుంది. అదే అందరు చేసే పని. అందరు ఏం చెప్తారంటే ఇప్పుడు యాంగ్జైటీ కొద్దీ ఎంగేజ్మెంట్ అయిపోయిన 2-3 weeks దాకే మొత్తం మాట్లాడేసి అన్ని తెలుసుకుంటారు. తర్వాత పెళ్ళైనాక వచ్చి ఒక రూమ్ లో ఉన్నాక ఒక రాములాకుంటారు, ఇక్కడ ఈ మూలకుంటారు. అవసరమా అంత అగడుబడి ముందు మొత్తం మాట్లాడుకుంటే ఎందుకు, తర్వాత ఏం లేదని సపరేట్ ముందే 6 నెలలు సైలెంట్ ఉంటే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఒకవేళ నీకు అంటే నీకు ఇప్పుడు ఏమైనా లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయనుకో, నువ్వు కట్టేవి, నీ ఈఎంఐలు, లోన్లు ఏమైనా ఉన్నాయనుకో, అవి ఆమెకు స్టార్టింగ్ లోనే చెప్పవా? చెప్తా, అంటే అంత క్లారిటీగా చెప్తా. సింపుల్ ఏం చెప్తా అంటే ఓకే నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, సో అట్లా కూడా ఎట్లా చెప్తా అంటే సపోజ్ నా ప్యాకేజ్ రివీల్ చేయొచ్చా వద్దా? సంథింగ్ ఓకే సరే అయితే నా ప్యాకేజ్ ఎక్స్ అనుకో, ఎక్స్ అన్నప్పుడు నా దగ్గర వై అనే శాలరీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తావు. చెప్తా ఈ వై అనేది వస్తుంది, కానీ వైలో ఏంటంటే చాలా టర్మ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, పిఎఫ్, ఇవి కట్ అవుతాయి అమ్మ తల్లి. ఇవి కట్ అయినాక అన్ని బోను, అంటే అన్ని బోను అని చెప్తా, అన్ని బోను నా దగ్గరికి జెడ్ అనే అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ నీకు ఇంప్రూవైజ్ అవ్వుకుంటూ పోతుంది ఎవ్రీ ఇయర్, కానీ ఎంతో కొంత, అది 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, నా అదృష్టం బాగుంది కంపెనీ మాత్రం 30,000 కావచ్చు. అంటే నువ్వు పైన ప్యాకేజ్ చూడాల్సింది అంటే కింద ప్యాకేజ్, ఆ జెడ్ ఫ్యాక్టర్ ఒకటే మనకి ఇంపార్టెంట్. అన్ని పోయినాక నా చేతిలో మిగిలేటిది ఇంత, ఆ జెడ్ ఫ్యాక్టర్ తోటి నీకు నచ్చితే నువ్వు రా.
లేదు అంటావా? యాజ్ యూ విష్. ఎందుకంటే నాకు చాలా మంది దొరుకుతారు, నీకు చాలా మంది దొరుకుతారు. నువ్వు వచ్చి నాకు ఎక్కువ జీతం కావాలని నన్ను అని చేసి బయటికి పోదాం లోపల తిరుగుదామని మన ఇద్దరం కొట్టుకుని యూ క్యారీ ఆన్ విత్ దిస్. నాకు దొరికేటోళ్ళు నాకు దొరుకుతాయి. అంత అంతే కదా, స్ట్రెస్ఫుల్ లైఫ్ సింపుల్ ఎందుకు, ఫ్యాక్టర్. ప్రశాంతంగా తెలుసుకొని హ్యాపీగా. ప్రశాంతంగా అన్ని చెప్పాల్సిన పని లేదు. ఆమె ఒకవేళ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉండి వచ్చి అదే ఎంత వరకు సపోజ్ చెప్పాలో అది. అంతే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే అనుకో, నేను అన్న దాని ప్రకారం నాకు 30 వస్తుంది అమ్మా అని నేను అన్నా. అన్నాక ఆమెకు నచ్చింది అనుకో, ఫస్ట్ 30కి వస్తుంది నా లైఫ్ లోకి ఎంటర్ అయినాక 1 month 2 months యాంగ్జైటీతో అడుగుద్ది. సో నువ్వు 1,00,000 ఇద్దామన్నా నీకు 30 వస్తాను, వాట్ అబౌట్ ద రిమైనింగ్ 70 అని అడిగింది. అప్పుడు చెప్తా, ఓకే నువ్వు అడిగినావు కాబట్టి నీకు క్లారిటీ ఇస్తా. లక్షల నాకు 35,000 ట్యాక్సెస్ ఫీచర్స్ పోతాయి, ఈ 30,000 దీనికి, ఒక 10,000 ఏంటంటే నేను నీ లైఫ్ లో నా ఆప్షన్స్ తర్వాత నీకు ఏం జరగాలో, నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి కోసం నేను కట్టే ప్రీమియమ్స్ ఇవి. ఇంకొక సమ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఇక్కడ దాకా రావడానికి నాకు హెల్ప్ చేసినాయి. అవి లోన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. అవి మా డాడీకి నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇచ్చిన. లేదంటే నేను ఈ స్టేజ్ లో ఉన్నా అంటే నాకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. వాళ్ళు లోన్, వాళ్ళకు కొంచెం అమౌంట్ నేను లయబుల్ కాబట్టి వాళ్ళకి లోన్ తీసుకొని ఇచ్చింది. ఇది పోతుంది. నీకు ఈ ఫ్యాక్టర్ చూసినాక ఓకే ఈ 30 మనకు సరిపోదు చేద్దామంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ కల్లా పెరుగుద్ది. ఒకవేళ ఇన్ కేస్ అడిగే టైంకి మార్చ్ దగ్గర ఉందనుకో, వెయిట్ చేద్దాం ఎంత పెరుగుద్దో చూద్దామని చెప్తారు. లేదంటే మార్చ్ అయిపోయినాక చెప్తాం. అంతే కదా. ఇప్పుడు అట్లా మన దగ్గర లయబిలిటీ ఉన్నాయని చెప్పి ఆమెను పచ్చలన్నా తినమంటావా? బాగోదా? చెప్పాలి, దానికి తగ్గట్టు మన ఎఫర్ట్స్ పెట్టాలి. సరిపోదు అన్నప్పుడు అవి సరిపోదు. 30 అనేది ఎవరైనా జరుపు ఇద్దరు ప్రయత్నాలు చేయాలి. ఫ్లాట్ ఉన్నాం అనుకో, బ్యాక్ ఫ్రెండ్స్ తోటి 4,000 రెంట్, 3,000 తిండి, రిచ్ కిడ్ నేను 20,000 మిగులుతాయని గిఫ్ట్. దాని తర్వాత 30,000 రెంట్ నువ్వు ఒక్కనే కట్టాలి. అది కుదరని పని. ఇంకా ఒక లాస్ట్ క్వశ్చన్, నిన్ని జనాలు ఎలా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నావు? గుర్తు పెట్టుకోకపోవడమే బెటర్ నన్ను అడుగుతా. ఎందుకంట? ఇప్పుడు ఒకరి పర్సన్ నేను గుడ్, ఇంకొక పర్సన్ కి బ్యాడ్. నేను గుడ్ మెచ్చుకున్నాడు, బ్యాడ్ తిడతాడు. ఆ రెండు అవసరం లేదు. ఐ మీన్ నన్ ఆఫ్ దట్ మ్యాటర్స్ టు మీ. ఓకే, సో వాళ్ళు గుర్తు పెట్టుకుంటే పెద్ద గుర్తు పెట్టుకోకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఓకే, మేబీ నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను నేను, అంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే నీకంటే క్లోజ్ సర్కిల్ ఉంటది కదా. ఓకే, అంటే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ లైఫ్ నేను పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసినట్టే గుర్తు పెట్టుకుంటారు. అంటే ఇప్పటిదాకా నేను చూసిన వాటిల్లో. ఎందుకంటే ఫస్ట్ థింగ్, నేను ఎవరికి షుగర్ కోటెడ్ ఆన్సర్స్, అది కూడా నాకు క్లోజ్ బెస్ట్ అంటే అసలు ముఖం మీదనే ఉంటాయి అన్ని. సో అవి ఏంటంటే దానివల్ల ఓకే, అంటే గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా పక్కన పెడితే నాకు కొంచెం సైకాలజీ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. దాని పరంగా చూసి నేను కొంచెం ట్రై చేసిన వల్ల కొన్ని వాళ్ళకి యూజ్ అయినాయి. మోస్ట్లీ నాకు తెలిసి పాజిటివ్ గానే గుర్తు పెట్టుకుంటారు. నెగిటివ్ గా గుర్తు పెట్టుకున్నాడు అంటే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు. ఆర్జీ ఓకే, ఇట్స్ ద నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్. మన ఈ తక్కువ పరిచయంలో నీ సైకాలజీ బుర్ర ఉపయోగించి నా గురించి ఏం తెలుసుకున్నావు? మనది చాలా తక్కువ పరిచయం బేసిక్ గా. అందుకే చాలా తక్కువ. నాకు తెలిసిందైతే ఓకే అన్ని చేయాలనుకుంటావు, బట్ కామన్ కంపోజ్ ఏంటంటే ఇది స్పెసిఫిక్ గా ఎన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ పీటర్ నేచర్ అనేది లేదు నీ దగ్గర. కొందరు అంటారు చూసిన ఇట్లాంటి, ఇప్పుడు కావాలని అసలు వీడు ఏం చేస్తారా అని చెప్పి ఎక్స్టెండ్ దాకా వెళ్తారు. అట్లా కాదు, నువ్వు ఓకే అంటే ఓకే, గో విత్ ద ఫ్లో లాగా. ఇది అయిందా, అది అవుతుందా, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేయ. ఇంకోటి ఏంటంటే నీది ఒక సపరేట్ ప్రపంచం. మనకు వెబ్ సిరీస్లు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తావు. పక్కన కాంటాక్ట్ ఉందా లేదా అనేది పక్కకు పెట్టి నువ్వు ఏంటంటే ఓకే ఫర్ ద టైం బీయింగ్ అయిందా, ఇంకా పక్కన ఒపీనియన్ కూడా అంత కేర్ చేస్తామని చెప్పి అయితే అనుకోవట్లేదు. అయితే గెట్ చేస్తానా అంటే ఉండొచ్చు, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటావు. డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి అరే ఇట్లా కాదు నీకు వేసాను అని అన్నట్టు మాట్లాడతావు. లేదు వాడిని కొంచెం క్లోజ్ అనుకో ఆలోచిస్తా అన్నట్ట, ఇంకా ఓకే పర్లేదు అవునా అని చెప్పి అర్థంగా చూసి ఆ లెవెల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి నీ దగ్గర. ఓకే, చెప్పినా.
అంతేనా అంటే బట్ మనం ఎప్పుడు కలిసాం మా అయితే బండి తాళాలకు తప్ప ఏడ కలిసాం. అదే కదా. అది కూడా సాక్రిఫైస్ ఆడచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రపంచానికి చెప్పడానికి ఏం లేదు, మనది మనం తెలుసుకోవడానికే చాలా ఉంది. ఇదే చెప్పాలనుకుంటాను. లేదు బేసిక్ గా ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇది మన ఏ ప్లాట్ఫామ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ వాడు షేర్ చేస్తాను కదా, నా ఎక్స్పీరియన్స్ అందరికి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూసిన లైఫ్ వేరు, అందరితో పాటు ఈక్వల్ గా నా లైఫ్ అయితే లేదు. ఎందుకంటే నేను చూసింది పక్కా ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఎంత కూల్ నేచర్ ఉంటుందో నేను దానికి ఆపోజిట్ నేచర్ లో దొరికింది. నేను చెప్పేంత అయితే లేదు, ఏమైనా ఎక్స్పీరియన్స్ వాడు గ్యాదర్ చేసుకుంటాడు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన లెట్ దెమ్ గెయిన్ దర్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్చువల్లీ నేర్చుకోవచ్చు కదా చాలా, ఒక దాని గురించి ఒకటి నేర్చుకోవచ్చులే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక బట్టి, పర్సన్ మీద ఇంట్రెస్ట్ బట్టి నేను పర్సన్ మీద రుద్దడం అనేది నాకు నచ్చింది. నేర్చుకోవడం నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను పర్ఫెక్ట్ ఇది చెయ్యని కూడా ఎవరికి ఏం చెప్పాను. అంటే వాడు తెలుసుకుంటాడు మనిషి అనేటోడు ఏంటంటే చెప్తారు అటు పోతే కింద పడతారా అంటే ఎవడైనా హ్యూమన్ నేచర్. పడ్డాక చెప్పువానికి అంటాడు. అంటే దెబ్బ తగలాలి, తగిలితే తర్వాత నువ్వు గైడ్ చేసింది పని చెప్తున్నాను. ముందేంటంటే నొప్పి తెలియకుండా పోతే నేను తోపును కదా అని చెప్పి 100 స్పీడ్ లో అన్నప్పుడు చేసుకుందాలని పోతాడు, పోతాడు. ఒకసారి పడ్డాక అప్పుడు ఏంటంటే ముందు వచ్చే పాట్ హోల్ కానీ ఒక టైప్ ఆఫ్ ఫియర్ బాడీలో ఫ్లో అవుతుంది, ఇది స్లో అవుతుంది. అది వానికి ఎక్స్పీరియన్స్ కావాలి ఎవరికైనా సరే. ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు నువ్వు చెప్పింది అప్లికబుల్ కావచ్చు, నచ్చచ్చు. ఈ రెండు. ఓకే మరి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ golden opportunity to present in your platform. ఓకే ఓకే సరే మరి, బాయ్. బాయ్.